గట్టిగా హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి, సర్వయుగములలో సజీవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? గట్టిగా ఆమేన్ చెప్దామా? ఈ రెండవ రాత్రి సభకి కూడి వచ్చినటువంటి మీ అందరికీ దూరాన సమీపాన ఉండి నా యేసయ్య మాటలు ఆలకిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నిండు మనసుతో మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు, యేసయ్యకు స్తోత్రాలు. సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ కూడా మీ రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా అనండి. కాస్త గట్టిగానండి. ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తున్నాము అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. చాలా మంచిది. కృపగల దేవుడు ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలని ఎంతగానో ప్రేమించాడు. ఈ విధంగా ఈ ప్రాంతంలో 3 రాత్రుల సభలు జరగడానికి మార్గాలు ప్రభు తెరిచి ఉన్నాడు. ఈ సంఘము ద్వారా ఈ ప్రాంతంలో దేవుని యొక్క సువార్త ప్రకటించబడ్డానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చాడు. ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, విరోధమైన కార్యాలు అడ్డుగా నిలబడినప్పటికీ రాజుగా, నాయకుడిగా మన ముందు నడిచిన దేవుడు మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరాలము చేసి ఎత్తైన పర్వతములను కూడా చదును భూమిగా నిలబెట్టి ఈ విధంగా ఈ కూడికలు దిగ్విజయంగా ముందు కొనసాగడానికి కృపగల దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఈ రాత్రి మీతో కూడా కలిసి ప్రభుని స్తుతించడానికి, ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవదేవునికి నిండు మనసుతో నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచినటువంటి సహోదరుడు సామ్యుల్ జబరాజు గారికి, అలాగే దైవ సేవకులందరికీ కూడా అందరూ కూడా నిండు మనసుతో నా వందనాలు. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్దామా? ఇంకొకసారి చెప్దామా? ఒక చిన్న వాక్య భాగాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఎవరు అటు ఇటు తిరగకూడదు. పిల్లలు కూడా జాగ్రత్తగా భక్తిగా ప్రార్థనలో కూర్చోవాలి. ఇది దేవుని సన్నిధి గనుక, దేవుడు మాట్లాడే సమయము గనుక ఎవరు నిర్లక్ష్యంగా, నిద్రమత్తుగా, అలక్ష్యంగా దేవుని సముఖములో కనబడకూడదు. వినయ భయభక్తులు కలిగి తెరవబడిన హృదయముతో, ఏక మనస్సుతో, ఆత్మ కలిగిన చెవులతో దేవుని మాటలు మనం ఆలకించాలి. ఆ మాటలు శ్రద్ధగా మనం ఆలకించినప్పుడు యేసయ్య మాటలో ఉన్న సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. యేసయ్య మాట మన జీవితాన్ని మార్చగలుగుతుంది కనుక మన ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితానికి, భక్తి జీవితానికి, వ్యక్తిగత జీవితానికి కావలసినవన్నీ కూడా యేసయ్య మాటలోనే దాగి ఉన్నాయి కనుక ఆ మాటలు అశ్రద్ధగా వినక శ్రద్ధగా విని సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఈ రాత్రి మీరందరూ అనుభవించాలని క్రీస్తు ప్రేమలో కోరుతూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 16, 17 వాక్య భాగాలు నేను చదువుతూ ఉన్నాను. బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి మీ ఒడిలో పెట్టుకోండి. బైబిల్ క్రింద పెట్టొద్దు, సెల్ ఫోన్ తీయొద్దు, చూడొద్దు. చదివేటప్పుడు బైబిల్ చూస్తూ చదవండి. చెప్పేటప్పుడు నా వైపు చూస్తూ మీరు వినండి. అప్పుడు దేవుని యొక్క వాక్యం మీకు బాగా అర్థమవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 16, 17 వాక్య భాగాలు నేను చదువుతున్నాను. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు
నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి ప్రభుకి, గట్టిగాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మనుషులు చెప్పిన మాట కాదు, ప్రవక్తలు సెలవిచ్చిన మాట కాదు, స్వయంగా దేవాతి దేవుడైన యేసయ్య ఆజ్ఞ ఇచ్చిన మాట ఈ మాట. చాలా కాలము కిందట దేవుని యొక్క వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమైంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల నేను కృప చూపిస్తున్నాను అని మాట్లాడిన దేవుడు అనేక సంగతులని, అనేక విషయాలని తెలియపరుస్తూ ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఆజ్ఞ అని చూడగలిగితే చాలా చక్కగా రాయబడిన మాట, ఏడువక ఊరకొనుము, కన్నీళ్ళు విడుచుట మానుము, నీ క్రియ సఫలము కాబోతుంది. జనులు శత్రువుల దేశంలో నుండి, శత్రువు యొక్క చేతిలో నుండి తిరిగి మరలా నీ దగ్గరికి రాబోతున్నారు, నీతో కలవబోతున్నారు, నీతో కలిసి నివసించబోతున్నారు. రాబోయే కాలములో, రాబోయే దినములలో నీకు, నీ కుటుంబానికి మేలు కలుగునను నమ్మిక ఉన్నది. ఇది దేవుడిచ్చిన వాక్కు అని చాలా చక్కగా ఈ మాట వ్రాయబడి ఉంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మీ జీవితంలో కూడా ఇంతవరకు ఏడుస్తూ నడిపించబడుతూ వచ్చావేమో, ఇంతవరకు కన్నీళ్ళు విడుస్తూ నడిపించబడుతూ వచ్చావేమో. ఎందు నిమిత్తం ఏడుస్తున్నావో నాకు తెలియదు, దేని నిమిత్తము కన్నీళ్ళు విడుస్తున్నావో నాకు తెలియదు. ఒకవేళ మారని భర్త నిమిత్తమై కన్నీళ్ళు విడుస్తున్నావా? విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న పిల్లల కొరకు కన్నీళ్ళు విడుస్తున్నావా? శత్రువుకు సాతాను చేతులు చిక్కుకొని మోసకరమైన పద్ధతులలో, మోసకరమైన జీవితంలో లోకపు ప్రేమ, లోకపు పాపం, లోకపు మర్యాద, లోకపు యొక్క ఆచారాలు, లోకపు యొక్క మర్యాద ప్రకారంగా పిల్లలు ఒకవేళ పడిపోయి శత్రువులకు బానిసలుగా మార్చబడిపోయి త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, జోదగాలుగా, గంజాయిలకు అలవాటు పడిపోయి అక్రమమైన కార్యక్రమాల్లో శత్రువు చేతిలో ఒక బొమ్మగా, శత్రువు చేతిలో కీలు బొమ్మగా నీ పిల్లలు మార్చబడిపోయి ఉన్నారేమో. ఈ రాత్రి ఒకవేళ ఎందు నిమిత్తమైతే ఒకవేళ కన్నీళ్ళు విడుస్తున్నావో, ఏడుస్తున్నావో, ఈ రాత్రి నా దేవుడు నీ కన్నీళ్లను చూచాడు, నీ ఏడుపును చూచాడు. నీ ఏడుపును చూచిన దేవుడు, నీ కన్నీళ్లను చూచిన దేవుడు పుట్టడంత దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని, పంటి బిగువన పెట్టుకొని, దిగముంగితూ ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో సతమతమైపోతూ కన్నీళ్ళే అన్నపానములుగా మార్చబడిపోయి కంటికి మంటికి ధారగా కన్నీళ్ళు విడుస్తూ ఎవరికి చెప్పుకున్నా నలుగురు చెప్పుకుంటే నవ్వుల పాలైపోతామోనని ఒకవేళ కన్నీళ్ళ మధ్యలోనే నీ దినములన్నీ కూడా దుఃఖముతో వెళ్ళబుచ్చుతూ ఒకవేళ నడిపించబడుతున్నావేమో. ఇదిగో ఈ రాత్రి నా యేసయ్య నీ కన్నీటి ప్రార్థన నా దేవుడు చూచాడు, నీ దుఃఖాన్ని నా దేవుడు చూచాడు. చూచిన దేవుడు ఏం చేయాలి అనుకున్నాడు అంటే, నీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని కలుగు చేయాలని, నీ కన్నీళ్ళకి ముగింపుని ఆయన కలుగు చేయాలని, నీ విచారమును కొట్టివేసి నీకు ఆనందాన్ని ఆయన కలుగు చేయాలని, నీ నోటి నిండా నవ్వుని కలుగు చేయాలని, నీ నాలుక ఆనంద గానాలు చేయునట్లుగా, నీ హృదయం ప్రహర్షముతో నింపబడినట్లుగా, నీ తల మీద నిత్య ఆనందం ఉంచబడినట్లుగా నా దేవుడు చేయాలని, నీ క్రియలన్నీ కూడా ఆయన సఫలము చేయాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఏ పని ప్రారంభించినా, ఏ కార్యాన్ని తలపెట్టినా విఫలముగా మార్చబడుతూ ఒకవేళ వచ్చిందేమో. ఇదిగో ప్రభు అంటున్నాడు, నీ క్రియ సఫలము కాబోతుంది. శత్రువు చేతిలో మగ్గిపోతున్నా, శత్రువు చేతిలో దాసులుగా, బానిసలుగా మార్చబడిన నీ వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి రాబోతున్నారు అని చెప్పి ముగింపులో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా అంటే, రాబోయే కాలములలో, రాబోయే దినములలో ఖచ్చితంగా నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ సంఘానికి నా దేవుడు మేలు కలుగ చేయబోతున్నాడు. కొడు చప్పులు గట్టిగాను. మేలు కలుగ చేయబోతున్నాడు. మేలు కలుగ చేస్తానన్న నమ్మిక నీకు ఉన్నది కదా, నమ్మకం నీకు ఉన్నది కదా.
ఆ నమ్మకాన్ని కనుక నీ గుండెలో దాచుకోగలిగితే, ఆ నమ్మకాన్ని కనుక నీ నోటి మాటలో చూపించగలిగితే, ఆ నమ్మకాన్ని కనుక నీ ప్రార్థనలో కనబరచగలిగితే, ఆ నమ్మకాన్ని కనుక నీ కంటి చూపులో చూపించగలిగితే, ఖచ్చితంగా నా యేసయ్య నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ కలిగిన సమస్త విషయాలలో, రాబోయే దినములలో, రాబోయే రోజులలో ఖచ్చితంగా నా దేవుడు నీకు మేలు కలుగ చేయబోతూ ఉన్నాడు. కొడుచొప్పలు గట్టిగాను. చాలామంది అనుకుంటూ ఉంటారు, పాస్టర్ గారండి రాబోయే రోజుల్లో మంచి రోజులు నేనేమైనా చూడగలుగుతామా, మంచి దినములని మేము చూడగలుగుతామా, మంచి రోజులని చూడగలుగుతున్నామా? ఇంతవరకు ఇరుకు ఇబ్బందులు ఇక్కట్ల మధ్యలో మా జీవితం నడిపించబడిందయ్యా. రాబోయే దినములనైనా, రాబోయే సంవత్సరాలనైనా మా జీవితంలో మేలు కలుగుతుందా? నా పిల్లల భవిష్యత్తులో మేలు కలుగుతుందా? మా ఉద్యోగాలలో మేలు కలుగుతుందా? మా వ్యాపారాలలో మేలు కలుగుతుందా? కష్టపడి ప్రయాసపడి పరిచర్య చేస్తూ ఉన్నాం, ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడికలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. మా సంఘములో, మా పరిచర్యలో, విశ్వాసుల కుటుంబాల్లో మేలు కలుగుతుందా అని ఒకవేళ అనుకుంటున్నావేమో, ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి రాబోయే కాలములో నీకు మేలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీకు నమ్మకం ఉండగలిగితే, ఇదిగో నీ కన్యలకి ముగింపు కలుగునట్లుగా, నీ క్రియలు సఫలమగునట్లుగా నా దేవుడు రాబోయే కాలములో నీకు మేలు కలుగ చేయునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కసారిగా నీ ప్రక్కన ఉన్న వాళ్ళతో చెప్పు, యేసయ్య రాబోయే దినములలో నీకు మేలు కలుగ చేయబోతున్నాడని చెప్పు. పక్కన వాళ్ళు చెప్పు, విశ్వాసముతో చెప్పండి. రాబోయే రోజులలో, రాబోయే దినములలో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ఆ మేలుని కళ్ళతో చూడబోతున్నావు, ఆ మేలుని చెవులతో వినబోతూ ఉన్నావు. ఆ మేలును పొందిన తర్వాత నోటి నిండా కృతజ్ఞతాస్తుతులతో యేసయ్యను ఘనపరచబోతూ ఉన్నావు. ఒక దేవుని సేవకునిగా, ఒక దేవుని ప్రతినిధిగా ఈ రాత్రి నేను మీతో చెబుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మీకు సెలవిస్తున్నాడు. ఈ రాత్రి నా దేవుడు రాబోయే రోజులలో మీరు ఎదురు చూస్తున్నటువంటి మేలులన్నీ కూడా నా దేవుడు మీకు కలుగ చేయునుగాక. ఏ మేలు పొందుకోవాలని నిరీక్షణతో, కన్నీళ్లతో, విశ్వాసముతో యేసయ్య పాదముల మీద పడి ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఖచ్చితంగా నా దేవునికి మేలు చేయునుగాక. మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేయునుగాక. రెండింతలుగా నా దేవుడు మీకు మేలు కలుగు చేయునుగాక. దాచి ఉంచిన, సిద్ధపరిచిన మేలు నా దేవుడు నీకు దయచేయునుగాక. నిత్యము నీకు మేలు కలుగు చేయునుగాక. మేలు చేత మీ హృదయమును నా దేవుడు తృప్తి పరచునుగాక. ఆయన వలన మేలు పొందడానికి మీరందరూ యోగ్యులుగా మార్చబడుదురుగాక. మీరు విశ్వసించండి, రాబోయే రోజులలో ఖచ్చితంగా నా యేసయ్య నీకు మేలు కలుగు చేయడానికి ఆజ్ఞ ఇవ్వబోతున్నాడు. మేలులన్నీ నా దేవుడు మీ కుటుంబాలలో ధారాళముగా జరుగునట్లుగా, సంఘములో నిలుచున్నట్లుగా నా దేవుడు చేయునుగాక. ఆయన మాట ఇచ్చాడు అంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు. మాట ఇస్తేనే సృష్టి యావత్తు కలిగింది. మరి ఆజ్ఞ ఇస్తే ఇంకా ఎలా కలగబోతుందో ఆలోచన చేయండి. అందుకే అంటాడు, రాబోయే కాలంలో వారికి మేలు కలగబోతుంది. మేలు కలుగునన్న నమ్మిక వాళ్ళకు ఉన్నది కదా, దేవుడు మేలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట మనకు చాలా ఆదరణ కలుగు చేస్తుంది, ధైర్యాన్ని కలుగు చేస్తుంది. నా దేవుడు మేలుతో నన్ను నింపబోతున్నాడన్న హృదయంలో ఉల్లాసముతో మనం నింపబడ్డాం. అయితే ఒకటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. రాబోయే కాలములో నా యేసయ్య నా జీవితంలో మేలు కలుగ చేయాలి అంటే, రాబోయే రోజులలో నా యేసయ్య నాకు మేలు కలుగ చేయాలి అంటే, నా ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, నా సంఘం ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి, నా జీవితం ఎలా ఉండాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకయ్యా అంటే,
యేసయ్య వలన మనం మేలు పొందాలంటే తగిన యోగ్యత కూడా మనకి కావాలి. యోగ్యత లేకుండా మేలు కలగడం అనేది అసాధ్యం. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది యూదా పెద్దలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి శతాధిపతిని గురించి మాట్లాడుతున్నారు. ఏమని? బోధకుడా, యేసయ్యా, అదిగో ఆ శతాధిపతి ఉన్నాడు కదా, ఆ శతాధిపతి నీ వలన ఈ మేలు పొందడానికి అతడు ఎవరట? యోగ్యుడు అని మాట్లాడతాడు. యేసయ్య దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతున్న మాట, నీ వలన ఈ మేలు పొందడానికి అతడు ఎవరట? యోగ్యుడయ్యా, కనుక అతడు యోగ్యుడు గనుక అతనికి మేలు చేయండి అని అడిగారు. యేసయ్య కాదనకుండా అతనికి మేలు చేశాడు. ఎందుకయ్యా అంటే అతనిలో దేవునికి ఏం కనబడింది? యోగ్యత కనబడింది. అలాగే ఈ రాత్రి నేను ప్రార్థన కూటానికి వచ్చాను, పాటలు పాడాను, చప్పట్లు కొట్టాను, ఆరాధన చేశాను, చక్కగా వాక్యం వింటున్నాను, మేలు వచ్చేస్తాయేమో, నేను పోయే లోపల వచ్చేస్తాయేమో, ఇంటికి పోయే లోపల తలుపు కొట్టేస్తాయేమో అని అనుకుంటున్నారు. మంచిదే, కాదనట్లే. అయితే యేసయ్య నీకు రాబోయే కాలంలో మేలు కలుగు చేయాలి అని కోరుకుంటే నీవు యేసయ్య ఎదుట యోగ్యుడిగా నువ్వు కనబడాలి, అర్హుడుగా నీవు కనబడాలి. మరి రాబోయే దినములలో యేసయ్య ఎవరికి మేలు చేస్తాడు, ఎవరికి మేలు చేస్తాడు, ఎలాంటి మేలు చేస్తాడు అనేది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక 3-4 సంగతులు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధాత్ముడు మనందరితో తేటగా మాట్లాడునుగాక, తేటగా మాట్లాడునుగాక. మనకు తెలిసిన విషయాలే మరలా మనం తెలుసుకుందాం. చూడండి, రోమా పత్రిక అపోస్తుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్య భాగాన్ని ఒకసారి మనం చదువుదామా? యేసయ్యను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము కదా. చాలు. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదుము కదా అని మాట్లాడతాడు. అపోస్తుడైన పౌలు గారు 14 పత్రికలు రాశాడు. ఆ పత్రికలు కొందరు దైవ సేవకులు ఉన్నారు, అలాగే సంఘాలు కూడా కనబడుతున్నాయి. ఆ సంఘాలలో రోమాలో ఉన్న సంఘ బిడ్డలందరికీ ఓ చక్కని లేఖ, ఒక ఉత్తరం రాశాడు పౌలు గారు. ఎందుకంటే దైవ సేవకుడికి సంఘాన్ని గూర్చిన భారం ఉంది, సంఘాన్ని గూర్చిన భారం ఉంది, సేవకులను గూర్చిన భారం ఉంది, విశ్వాసులను గూర్చిన భారము కలిగిన వాడు దైవ సేవకుడైన పౌలు గారు. సంఘాలను స్థాపిస్తూ ఆ సంఘాలు తగిన దైవ సేవకులను నిర్ణయించి ఆయన మిషనరీ ప్రకారంగా అనేక ప్రాంతాలకు తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. తరచుగా సమయము దొరికితే మరలా ఆ ప్రాంతానికి వచ్చి ఆ సంఘాన్ని పలకరించి పరామర్శించి సేవకులను బలపరిచి అలాగే సేవ విషయాలు పంచుకొని మరలా సేవకి వెళ్ళిపోయేవాడు. రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఉన్నారు, యేసు రక్తంతో కడగబడి మారు మనసు పొందినవారు, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొంది క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తు ఆత్మతో ముద్రించబడి అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక గడుపుతున్నటువంటి విశ్వాసులందరి కొరకు దైవజనుడు ప్రార్థన చేశాడు. దైవజనుడి యొక్క లక్షణం ఏమిటంటే ఓ సంఘముకి అప్పగించిన, ఓ ప్రాంతానికి అప్పగించిన, ఇలాంటి ప్రార్థనా కూటాలకి ఆహ్వానించబడిన ఆ దైవ సేవకుడు ఏం చేయాలి అంటే ఆ సంఘాన్ని గురించి ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థనా కూటాలకు వెళ్ళేటప్పుడు ఆ ప్రార్థనా కూటాలు ఆ ప్రాంతానికి ఏ మాటలు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడంటే సంఘానికి ఎలాంటి మాటలు అవసరమో, అలాగే ప్రార్థనా కూటానికి వెళుతున్నప్పుడు ఎలాంటి మాటలు అవసరమో ఆ మాటలు దేవుడు సంఘానికి ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక వాక్యం చెబుదామని సిద్ధపడి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఆరాధన జరిగేటప్పుడు దేవుడు నా మనసులో ఈ మాటను ప్రేరేపించాడు. నేను అనుకుని వచ్చిన వాక్యం వేరు, ఇప్పుడు నిలబడి తర్వాత చెబుతున్న వాక్యం వేరు. ఎందుకయ్యా అంటే ఈ మాటలు మీకు అవసరమని పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కనుక. పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు. నేను వచ్చేటప్పుడు ఆలోచించుకొని వచ్చిన వాక్యం వేరు, ఇక్కడ ఆరాధన జరిగేటప్పుడు బైబిల్ తెరచి మాట చూచి మీతో చెబుతున్నాను. ఎందుకయ్యా అంటే దైవ సేవకుడికి ఉండవలసిన గుణం అదే.
ఓ ప్రాంతానికి వెళ్తున్నాను ప్రభు, ఆ ప్రాంతానికి వెళ్తున్నానయ్యా, ఆ ప్రాంతంలో ప్రజలు వస్తారయ్యా, ఆ ప్రజలకి ఏ మాటలు చెప్పాలో మీరే తెలియపరచు ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని పరిశుద్ధాత్మనికి అప్పగించుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడే బోధించడానికి ఇష్టపడతాడు. అలాగే పౌలు గారు కూడా రోమా సంఘాన్ని గురించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు ఈ మాట సంఘానికి తెలియపరిచాడు. ఎందుకు తెలియపరిచాడు, ఎందుకు ఈ మాట రాయవలసి వచ్చింది అని చూడగలిగితే ఆ వాక్యంలోనే మనకు అర్థమవుతుంది. ఏమని? యేసయ్యను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు. అంటే ఈ వాక్యాన్ని ఆ సంఘానికి దైవజనుడు చెప్పాలనుకున్న ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఆ సంఘములో చాలామంది ప్రజలు ఉన్నారు, చెప్పే కదండి, సంఘానికి చాలామంది వస్తున్నారు, కానీ పాటలు పాడుతున్నారు, పరిచర్య చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, సహకరిస్తున్నారు, అన్ని విధాలుగా బాగానే ఉన్నారు. కానీ వారి మనస్సులో ఎక్కడో ఒక ఆలోచన, ఒక సనుగు, ఒక గొనుగు ఏమిటయ్యా అంటే, ఇంతకాలం నేను ప్రార్థనా మందిరానికి వెళ్తున్నాను, ఇంతకాలం దేవుని సన్నిధిలో గడుపుతున్నాను, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, కూటాలకి వెళుతున్నాను, అన్నీ చేస్తున్నాను కదా, ఇంకా నా జీవితంలో మేలు కలగలేదే, అమ్మాయికి పెళ్ళి కాలేదే, పెళ్ళైన అమ్మాయికి పిల్లలు పుట్టలేదే, భర్త మారలేదే, పిల్లలు మారలేదే, పిల్లలకు ఉద్యోగాలు రాలేదే, ఇల్లు కట్టుకోలేదే, చూసారండి, సమస్యలు తీరలేదే, అప్పులు తీరలేదే అని ఇంతకాలం మందిరానికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, చప్పట్లు కొడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, ఇంతకాలం నేను చేస్తున్నాను, నా జీవితంలో మేలు కలగలేదే అని సనుగుతూ గొనుగుతున్నారు. అలాగని చెప్పి ప్రార్థన మానేస్తున్నారా? ప్రార్థన మానట్లే. నిజానండి, ప్రార్థన మానట్లేదు, సనుగులు మానట్లేదు, పాటలు మానలేదు, సనుగులు మానలేదు, పరిచర్య మానలేదు, సనుగులు మానలేదు. అందుకని పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళ హృదయాన్ని ఎరిగిన వాడు గనక, సమస్తాన్ని ఎరిగిన వాడు గనక, వెంటనే పరిశుద్ధాత్మదేవుడు దైవ సేవకుడు ద్వారా ఎంత చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళు హట్టవ్వకుండా ఎంత చక్కగా చెప్పాడు తెలుసా? పౌలు గారి ద్వారా ఏమని చెప్తున్నాడంటే, యేసయ్యను గనక నిజంగా నువ్వు ప్రేమిస్తే, ఏమనండి, యేసయ్యను గనక నువ్వు నిజముగా ప్రేమిస్తే అని నేను పిలిచాడు కదా. దేనికి పిలిచాడు? సమాధానంగా ఉండడానికి నేను పిలిచాడు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి నిన్ను పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి నిన్ను పిలిచాడు, నువ్వు స్వతంత్రుడిగా ఉండడానికి ప్రభు నిన్ను పిలిచాడు కదా. యేసయ్యను కనుక నిజముగా నువ్వు ప్రేమిస్తే నీకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి నీకు జరుగుతాయని నీకు తెలుసు కదా అన్నాడు. ఈరోజు చాలామంది ఏదైనా మేలు జరగలేదే అనుకున్నది అందుకోలేకపోయినా, ప్రార్థించింది పొందుకోలేకపోయినా, ఆశించింది అందుకోలేకపోయినా, వెంటనే మన వాళ్ళు చేసే పని ఏంటంటే, జరగలేదు అంటే చాలు వెంటనే దేవుని మీద అలిగే వాళ్ళు కొంతమంది. పాస్టర్ గారు మా కోసం సరిగ్గా ప్రార్థన చేయలేదు అనుకుంటా, మా కొరకు ఉపవాస ప్రార్థన చేయలేదు అనుకుంటా, అందుకే జరగలేదని పాస్టర్ గారి మీద అలిగే వాళ్ళు కొంతమంది, చర్చి మీద అలిగే వాళ్ళు కొంతమంది, బైబుల్ మీద అలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను అంటాను, ఏమైనా జరగకపోతే దేవుని మీద, పాస్టర్ గారి మీద, చర్చి మీద, బైబుల్ మీద అలిగే బదులు తిండి మీద అలగొచ్చుగా, తిండి తినకుండా అలిగి కూర్చోవచ్చుగా. అది చేయరు, అవునా కదండి. నిద్ర మీద అలిగి నిద్రపోకుండా ఉండొచ్చుగా, అది చేయరు, అవునా కదండి. స్నానాలు గినాలు ఏం చేసుకోకుండా, బట్టలు మార్చుకోకుండా మాసిపోయిన బట్టలతో కూర్చోవచ్చుగా, అది చేయరు. అవి మాత్రం బాగానే చేస్తారు, వాటి మీద అలగరు, వీటి మీద అలుగుతుంటారు. నేను చెప్పేది అవునా కాదా? చర్చ ఏం చేసింది నిన్ను, అవునా కదండి. వాళ్ళ మీద వీళ్ళ మీద అలుగుతారు. ఒకసారి ఆలోచించాలి, నా జీవితంలో మేలు కలుగలేదు అంటే వెంటనే నువ్వు ఆలోచించవలసింది, నాలో ఏమైనా లోపం ఉందా, యేసయ్య వలన మేలు పొందుకోకుండా నా జీవితంలో అడ్డుగా ఉండే విరోధమైన కార్యాలు ఏమైనా ఉన్నాయా అని వెంటనే నువ్వు తెలుసుకొని దాని ప్రకారంగా కనుక నీవు నడిపించబడగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు చక్కని ఆలోచన చెబుతాడు, దాని ద్వారా నువ్వు మేలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే పౌలు గారు ఆ సంఘానికి ఎంత చక్కగా చెబుతున్నాడంటే, నువ్వు నిజముగా యేసయ్యను కనుక ప్రేమించే వ్యక్తివే అయితే
నీ కొరకు మేలులన్నీ ఏమవుతాయట? సమకూడి జరుగుతాయి కదా. మేలు కలగలేదే 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 అనుకుంటున్నావు. కలగకపోవడానికి యేసయ్యను సరిగ్గా ప్రేమించట్లేదేమో. యేసయ్యను ప్రేమించట్లేదు గనుకనే అదే కనుక నువ్వు యేసయ్యను ప్రేమించే వ్యక్తివే అయితే మేలులన్నీ మీటింగ్ పెట్టుకొని, ఏంటి మేలులన్నీ డ్వాక్రా మీటింగ్ పెట్టుకున్నట్టుగా, మీ భాషలో చెప్పాలంటే మేలులన్నీ డ్వాక్రా మీటింగ్ పెట్టుకొని మూట కట్టుకొని తిన్నగా బయలుదేరతాయి. ఎక్కడికి? యేసయ్యను ప్రేమించే వ్యక్తి ఎక్కడున్నాడా? యేసయ్యను ప్రేమించే కుటుంబం ఎక్కడ ఉందా? యేసయ్యను ప్రేమించే సంఘం ఎక్కడ ఉందా? యేసయ్యను ప్రేమించే వాళ్ళు ఎక్కడున్నారా అని ఈ మేలులన్నీ మీటింగ్ పెట్టుకొని మూట కట్టుకొని తిన్నగా యేసయ్యను ప్రేమించే వారి దగ్గరకు వచ్చి తలుపు తట్టి నట్టింట్లోకి వచ్చి నీ నడినెత్తి మీద కూర్చొని తిన్నగా ఆ మేలుల మూట నీ నెత్తి మీద పెట్టి ఊరేగించకుండా ఊరేగిస్తుంది కదా. మరి ఆ మేలుల మూట నీ నెత్తి మీద పెట్టబడి నువ్వు ఊరేగించబడాలి అంటే నువ్వెవరిని ప్రేమించాలి? వినపట్లే సౌండ్. ఎవరిని ప్రేమించాలి? అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? అందరు యేసయ్యను ప్రేమించాలని నాకు చెప్తున్నారు కానీ ప్రేమిస్తానని చెప్పట్లే. ఏనండి, నాకు చెప్తున్నారు ప్రేమించాలని. ఇప్పుడు ఎప్పుడు గట్టి చెప్పండి, యేసయ్యని. రోజు పునరుత్థానుడైన యేసయ్య చేపలు పడ్డానికి వెళ్ళినటువంటి శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే రాత్రంతా వారు ప్రయాసపడ్డారు, ఒక చేప కూడా దొరకలేదు. యేసు ప్రభువే వాళ్ళని పలకరించి తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగి వాళ్ళ దగ్గర ఏమీ లేకపోతే యేసయ్య చేపలు బట్టి పొయ్యి పెట్టి వెలిగించి చేపలు కాల్చి, తందూరు చేపలు అన్నమాట, బాగా నిప్పుల మీద కాల్చి రెడీ చేసి పెట్టి ఆ శిష్యులందరూ వస్తే వాళ్ళ ముందు కూర్చొని ఆ చేపలు కాల్చిన చేపల్ని వాళ్ళకు వడ్డిస్తూ ఉంటే చక్కగా తింటున్నారు. యేసయ్య వాళ్ళ ఎదురుగా నిలబడి వాళ్ళ ఎదురుగా కూర్చొని సీమోను పేతురు తడుగుతున్నాడు. సీమోను పేతురు అనగానే, అయ్యా చేపల ఫ్రై అదిరింది, బ్రహ్మాండంగా కాల్చావు. అప్పుడు కాల్చిన కాలుపు కంటే ఇప్పుడు కాలుపు బాగుందయ్యా, బాగుంది. సీమోను పేతురు, నేను అడిగింది ఎలా ఉంది అని కాదు, ఇదిగో వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని సీమోను పేతురుని ముమ్మారు యేసయ్య అడిగాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అడిగాడు. ఒకప్పుడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు కదండి. అందుకనేమో 3 సార్లు వీరందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అసలు యేసు ప్రభు అడగవలసిన మాట అది కాదు. అదే కనుక యేసు ప్రభు స్థానములు కనుక నేనుంటే, ఎరా నాతో పాటు తిరిగినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పంచిపెట్టి 12 గంపలు మీ నెత్తి మీద పెడితే శుభ్రంగా తిని బొజ్జలు పెంచుకొని తిరిగారు కదా. నేను ఎప్పుడైతే సిలువ వేసి నన్ను చంపేశారో అందరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అని చెప్పి సముద్రంలో ఒక్కొక్కరిని ముంచి కొట్టుండేవా నేనైతే. అంతే కదండి. 3.5 సంవత్సరం యేసు ప్రభుతో పాటు తిరిగి శుభ్రంగా వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చేటప్పుడేమో అంటే ఎగిరిపోయేటట్టు వచ్చా. యేసయ్యతో పాటు 3.5 సంవత్సరాలకి తిరిగి లోపల ఒక్కొక్కటి ఆహారాలను మారిపోయా. ఎందుకని మిగిలిన ఎన్ని ఇలాగే గంపలన్నీ యేసయ్య కూడా ఉంచుకోవట్లే, గంపలన్నీ వీళ్ళే తింటున్నారు. ఇంత చేస్తే యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోతే యేసయ్య వారి మీద కోపడకుండా, వారిని తిట్టకుండా, వారిని ద్వేషించకుండా, వారిని శపించకుండా, వారిని దూరంగా పెట్టకుండా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. ఎంత చక్కగా అసలు యేసయ్య స్థాయి మాట అడగవలసిన మాట కాదది, కానీ యేసయ్య అడుగుతున్నాడు, సీమోను పేతురు ఇదిగో వీళ్ళందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా?
ఈ రాత్రి దేవుని సముఖానికి వచ్చావే, నిన్ను కూడా యేసయ్య అడుగుతున్నాడు. వీరందరికంటే అంటే అర్థం ఏంటి? నీవు కట్టుకున్న నీ భర్త కంటే, నీవు కట్టుకున్న నీ భార్య కంటే, నీ కడుపున పుట్టిన పిల్లల కంటే, అలాగే నీ తోడబుట్టిన వారి కంటే, నీ కన్న వారి కంటే, నీ కలిగిన ఆస్తి కంటే, నీకున్న ఉద్యోగం కంటే, నీకున్న చదువు కంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యేసయ్యని ఎక్కువగా నువ్వు ఎంతమంది ప్రేమించగలుగుతున్నారండి? ఈరోజు కుక్క పిల్లలు ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు, పక్షులను ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు, అవునా కదండి? జంతు ప్రేమికులు ఎక్కువైపోయారు. జంతు ప్రేమలో పడిపోయి యేసయ్య ప్రేమకు దూరం అయిపోతున్నారు. మనుషుల ప్రేమలో పడి యేసయ్య ప్రేమకు దూరం అయిపోతున్నారు. వస్తువుల ప్రేమలో పడి యేసయ్య ప్రేమకు దూరం అయిపోతున్నారు. వెండి బంగారం లేక ప్రేమలో పడిపోయి యేసయ్య ప్రేమకు దూరం అయిపోతున్నారు. అందుకే ఈరోజున కుటుంబాలు ఎందుకని శపితమయంగా మార్చబడ్డాయి? దరిద్రత శాపాన్ని మూటగట్టుకొని ఎందుకు ఊరేగుతున్నాయి? కన్యల మధ్యలో కాపురం ఎందుకు చేస్తున్నాయి? శత్రువుల చేతిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? చేసిన క్రియలని ఎందుకు విఫలమైపోతున్నాయి అంటే యేసయ్యను ప్రేమించడం లేదు. యేసయ్య ప్రేమ కంటే ఏదో దాని మీద నీకు ప్రేమ ఎక్కువైపోయింది. నీ కొరకు కలవరి శిలువలో రక్తాన్ని చిందించిన యేసయ్య, నీ కొరకు కలవరి శిలువలో ప్రాణాన్ని పెట్టిన యేసయ్య, నీ కొరకు 3 మేకులతో కొట్టబడి 5 గాయాలు కలిగి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి చివరి రక్త బొట్టు వరకు నీ కొరకు రక్తాన్ని చిందించి, నీ కొరకు ప్రాణాన్ని పెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగువచ్చి పశువుల పాకలో పరుండబెట్టబడి దీనుడిగా సాత్వికుడిగా ఈ లోకానికి నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా నీ కొరకు ఈ లోకానికి యేసయ్య వస్తే, యేసయ్య ప్రేమను విడిచిపెట్టి, యేసయ్య శిలువ ప్రేమను విడిచిపెట్టి లోకపు ప్రేమలో పడిపోయావా? మనుషుల ప్రేమలో పడిపోయావా? లోకపు మత్తులో పడిపోయావా? నేత్రాశలో, శరీరాశలో, జీవపు డంబములో పడిపోయి లోక సంబంధమైన తుచ్చమైన వాటి మీద ప్రేమను కల్పించుకొని యేసయ్య ప్రేమకు దూరం అయిపోయావు. గుర్తుపెట్టుకో, యేసయ్య ప్రేమకు దూరం అయిపోతున్నావంటే వేరొక ప్రేమకు దగ్గరైపోతున్నావు అని అర్థం. యేసయ్య ప్రేమ నీలో లేదు అంటే లోకపు ప్రేమలో నువ్వు ఉన్న అర్థం. యేసయ్య ప్రేమలో నువ్వు ఉన్నావు అంటే లోకపు ప్రేమకు నీ దగ్గర చోటు లేదని అర్థం. కొడు చప్పలు గట్టిగాను మరలా అంటావు, నేను క్రైస్తవునేనయ్యా, బైబిల్లో ఉన్న పేరే పెట్టుకున్నానయ్యా, తెల్లబట్టలు వేసుకుంటున్నాను, పెద్ద ముసుకేసుకుంటున్నాను, ప్రార్థనలోకి వస్తున్నా. నేను ఈ మధ్యకాలంలో 40 రోజుల ప్రార్థన కూడా చేశాను. నేను చొక్కాలు మార్చుకొని చెప్పులు లేకుండా తిరిగాను. భక్తి అనుకుంటా. యేసయ్య నాకు చాలా ఇష్టమయ్యా, చాలా ప్రేమ అంటున్నావే. మరి యేసయ్య మీద నీకు ప్రేమ కనుక ఉంటే ఈ లోకపు ప్రేమని తుడిచివేయాలి కదా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, సొలొమోను అని. సొలొమోను గురించి బైబిల్ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, దేవుని మీద ప్రేమ ఉంచెను కానీ విగ్రహాలను తీయలేదంట. యేసయ్య మీద ప్రేమ ఉంచెను కానీ ఆ విగ్రహాలని బొత్తిగా నిర్మూలపరచకుండా యేసయ్యను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ ఉండవలసిన విగ్రహాలన్నీ కూడా హృదయంలో పెట్టుకొని యేసయ్య ప్రేమకు దూరమైపోయాడు. అందుకనే విశ్వాస వీరుల పట్టుకలు కూడా లేకుండా పోయాడు. ప్రియ దేవుని ప్రజలారా, రాబోయే కాలములో యేసయ్య నీకు మేలు చేయాలి అంటే, రాబోయే దినములలో యేసయ్య వలన నీవు మేలు పొందుకోవాలి అంటే నువ్వు యేసయ్యను ప్రేమించే వ్యక్తివై ఉండాలి. అందుకే బైబిల్ అంటుంది, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు నువ్వు అని యేసయ్య సెలవిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు నువ్వు? దేవుని సన్నిధిని ప్రేమించగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమించగలుగుతున్నావా? దేవుని మందిరాన్ని ప్రేమించగలుగుతున్నావా? దేవుని సహవాసాన్ని ప్రేమించగలుగుతున్నావా? దేవునితో గడిపే క్షణాన్ని ప్రేమించగలుగుతున్నావా? లోక సంబంధమైన వాటిని, క్షణిభంగరముతో కూడుకున్న వాటిని ప్రేమించి యేసయ్య ప్రేమకు దూరమై మేలులు పొందుకోలేని స్థితిలో ఉన్నావేమో. అందుకే కదా నీ కుటుంబంలో కన్నీళ్ళు. ఎంతకాలం ఈ కన్నీళ్ళు, ఎంతకాలం ఈ దుఃఖం, ఎంతకాలం ఈ ఏడుపు, ఎంతకాలం ఈ అపజయాలు, ఎంతకాలం ఈ ఓటమి? ఇప్పుడైనా నువ్వు మేలుకొని, ఇప్పుడైనా నీ హృదయం తెరవబడి, నీ కన్నులు తెరవబడి, మనోనేత్రములు వెలిగించబడి యేసయ్యను ప్రేమించని కారణాన్ని బట్టే కదా ఈ శాపం, ఈ దరిద్రత నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లలకి. ఇక మీదట నేను యేసయ్యను ప్రేమిస్తాను.
యేసయ్యనే ఎక్కువగా ప్రేమిస్తాను అని చెప్పి, యేసయ్యా నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు అని చెప్పి యేసయ్యను ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించు. యేసయ్య సన్నిధిని ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించు. నువ్వు యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే ఎక్కువగా ప్రార్థనలో కూర్చుంటావు. యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతావు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో 97వ కీర్తన 10వ చరణములో ఏమని రాస్తుంటో తెలుసా? యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి అన్నాడు. అంటే యేసయ్యను ప్రేమించు వారు ఎవరు అంటే చెడుతనాన్ని అసహించుకునేవాళ్ళు. చెడుతనాన్ని, ఇది పాపం, ఇది దేవునికి విరోధమైనది, ఇది దేవునికి అసహ్యమైనది, ఇది దేవుడు ఇష్టపడనిది అని తెలుసుకున్న వెంటనే నువ్వేం చేస్తావు? నువ్వు యేసయ్యను ప్రేమించిన వ్యక్తివైతే యేసయ్య ద్వేషించిన దానిని నువ్వు ద్వేషిస్తావు, యేసయ్య ప్రేమించిన దానిని నువ్వు ప్రేమిస్తావు. ఎందుకని? నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావు గనుక. ప్రార్థనకు వస్తూనే ఉంటివి, పాటలు పాడుతూనే ఉంటివి, ఇక్కడికి వస్తూనేమో బ్రహ్మాండంగా పాటలు పాడుతుంటివి, ఇది దాటి మందిరానికే దాటి ఇంటికి పోతూనేమో ఇంకొక పాటలు పాడుతూ ఉంటివి. అర్థమైందని? ఇక్కడికి వస్తేనేమో స్తోత్రాలు హల్లెలూయా బాగానే వస్తూ ఉండే, ఇంటికి వెళ్తే ఏ పురాణాలు వస్తాయో తెలియదు, కొత్త కొత్త భాషలు మాట్లాడుతూ ఉంటారు ఇంటికి వెళ్తే. ఇక్కడికి వస్తేనేమో స్తోత్రాలు హల్లెలూయా అమ్మో బ్రహ్మాండంగా, ఇక్కడికి వస్తేమో పెద్ద ముసుకేసుకుంటారు, ఇక్కడికి వస్తేనేమో నాలాంటి భక్తుడు ఇంకొకడు ఉండడు అన్నట్టు కనపడతారు. ఇంటికి వెళితే మందిరానికి వచ్చినప్పుడు ఒక వేషం, ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొక వేషం. ఉంటే చల్లగానైనా ఉండాలి, లేకపోతే వెచ్చగానైనా ఉండాలి కదా. ఈరోజు ఎందుకని మేలు పొందలేకపోతున్నావు? బైబిల్ అంటుంది, నిజముగా నువ్వు యేసయ్యను ప్రేమించే వ్యక్తివే అయితే చెడుతనాన్ని నువ్వేం చేయాలా? అసహించుకోవాలి. పాపాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. తాగుబోతనాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. పేకాటని అసహించుకోవాలి. సినిమాలని అసహించుకోవాలి. సీరియల్ని అసహించుకోవాలి. అక్రమాలని అసహించుకోవాలి. వ్యభిచారాన్ని అసహించుకోవాలి. లంచగొండితనాన్ని అసహించుకోవాలి. అలాగే వడ్డీ వ్యాపారాలని అసహించుకోవాలి. తుచ్చమైన ప్రతి అసహించుకోవాలి. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడు గనక, ఆయన పరిశుద్ధతను ప్రేమించేవాడు గనక. కొడుచబలు గట్టిగాను. యేసయ్య పరిశుద్ధుడు, ఆయన సుచరిత్ర గల దేవుడు. కామ క్రోధ మద మోహ లోభ మత్సరము లేని ఆ జన్మ బ్రహ్మచారి. చూపులలో కానీ, తలంపులలో కానీ, ఆలోచనలో కానీ, క్రియలో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, ప్రవర్తనలో కానీ పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపం ఎరగనివాడు, పాపులలో చేరనివాడు, నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు ప్రపంచానికి ఒక రోజున సవాలు విసిరాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక పరిశుద్ధుడు, పరిశుద్ధతలో మహనీయుడు. అలాంటి పరిశుద్ధుడైన యేసయ్యని ప్రేమించే నీవు పరిశుద్ధుడవై ఉండాలి కదా. చేసేవన్నీ పాప పనులు, మళ్ళీ ఏం కావాలంట? ఆ మేలు చేయి, ఈ మేలు చేయి, అది చేయి, ఇది చేయి అని యేసయ్య మీద దబాయించి మాట్లాడతావు నువ్వు. మనము పరిశుద్ధులమై యేసయ్యను ప్రేమిస్తూ చెడుతనాన్ని అసహించుకొని చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి గుడారములో ఉన్న దుర్మార్గతని దూరము చేసి నిన్ను నీవు పవిత్రపరుచుకొని పవిత్రమైన చేతులెత్తి పవిత్రమైన హృదయముతో పవిత్రమైన పెదవులతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నాకు ఈ మేలు జరగనివ్వండి అని ప్రభువుని అడిగితే నీ కన్నీళ్లు తుడవడా? ఆయన నీకు మేలు చేయడా? ఆయన మేలు చేయడానికే కదా ఉంది. నీ మీద దృష్టి నిలిపి నీకు మేలు చేయడానికే కదా ఉన్నాడు ఆయన. నీకు మేలు చేసి ఆయన ఆనందిస్తాడు. నువ్వు మేలు పొందుకుంటే ఎంత ఆనందిస్తావో తెలియదు, కానీ ఆయన నీకు మేలు చేసి ఎక్కువగా ఆనందించేవాడు ఆయనే. కొడుచబలు గట్టిగాను. మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీరు దీవెనకరంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు కదా. ప్రియ సహోదరుడ సహోదరి, ఎందుకని నీ జీవితంలో ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నావు? నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఎందుకని కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నావు? ఎందుకని దుఃఖ సాగరములో మునిగిపోయావు? నా కర్మ, నా శాపం, నా దరిద్రత అని నెత్తినోరు కొట్టుకుంటా ఎందుకు బతుకుతున్నావు? దీనికి కారణం ఏమిటాయి అంటే నువ్వు యేసయ్యని ప్రేమించనందువల్ల శత్రువు చేతిలోకి వెళ్ళిపోయావు. అందుకని ఏడుస్తున్నావు. ఇదిగో ఇక మీదట ఏడవలసిన అవసరం లేదు. ఊరుకొను, కన్నీళ్ళు విడుచుట మానేసాయి. ఎందుకంటే
నీ కన్యలకి ముగింపు కలుగుతుంది. ఎందుకంటే నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నావు గనక రాబోయే దినములలో నా యేసయ్య నీకు మేలు చేయబోతున్నాడు. కూడా చొప్పులు గట్టిగాను యేసయ్యా ఇక మీదట నిన్నే ప్రేమిస్తాను యేసయ్యా, చెడుతనాన్ని అసహించుకుంటాను, మనస్సును మార్చుకుంటాను, బ్రతుకును మార్చుకుంటాను, జీవితాన్ని మార్చుకుంటాను. వస్త్రాలు కాదు మార్చుకోవాల్సింది, మన మనస్సును మార్చుకోవాలి, మన బ్రతుకుని మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన ప్రవర్తనని మార్చుకొని యేసయ్యనే ఎక్కువగా ప్రేమిస్తూ యేసయ్య కంటే ఏది ఎక్కువ కాదు అని గనక నిర్ధారణ చేసుకొని మొదటి స్థానం యేసయ్య గనుక నువ్వు ఇవ్వగలిగితే, ఆయన ప్రేమించగలిగితే, ఆయన ప్రేమించు వారందరికీ బైబిల్లో రాయబడిన చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ప్రేమిస్తే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడని, వారి నిధులని నింపుతాడని రాయబడింది. ఆయన్ను ప్రేమిస్తే బలముతో ఉదయించు సూర్యుని వలె నువ్వు కనబడతావు అని రాస్తుంది. ఆయన్ను ప్రేమించగలిగితే ఆయనను తప్పిస్తాడు అని రాస్తుంది. ఆయన్ను ప్రేమించగలిగితే దేవుని రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తాను రాయబడింది. ఆయన ప్రేమించు వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావు. అది పరిశుద్ధాత్మ ద్వారానే అది తెలియపరచబడుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడి నుంచి మాటలు వింటూ ఉన్నా, ఈ రాత్రి రాబోయే దినములలో, రాబోయే రోజులలో నా యేసయ్య నీకు మేలు చేయాలని కోరుకుంటే, నీ కుటుంబానికి మేలు జరగాలని కోరుకుంటే, నీ సంఘానికి మేలు జరగాలని కోరుకుంటే, నీ పరిచర్యలో మేలు జరగాలని కోరుకుంటే, నీ ఉద్యోగం, వ్యాపారం, చేతి పని, పాడి పంట, చదువులలో సమస్తములో నీకు మేలు సమృద్ధిగా కలగాలని కోరుకుంటే, ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి, ఇప్పటి నుండి యేసయ్యనే నువ్వు ప్రేమించడం ప్రారంభించగలిగితే, యేసయ్య కంటే ఏది ఎక్కువగా ప్రేమించకుండా నువ్వు ఉండగలిగితే, యేసయ్యకే ప్రథమ స్థానం నువ్వు ఇవ్వగలిగితే, ఖచ్చితంగా మేలులన్నీ నీ వెంట ప్రయాణము చేయునుగాక, మేలుల మూట నీ నెత్తి మీద ఉంచబడునుగాక, మేలుల చేత మీ హృదయము తృప్తి పరచబడునుగాక. కొడు సభలు గట్టిగా ప్రభువుకి, గట్టిగా ఇప్పుడు చెప్పండి, రాబోయే రోజులలో నాకు మేలు కలగాలంటే నేను యేసయ్యని ప్రేమించాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద అలగకుండా, ఏమో బైబిల్ మీద, చర్చి మీద, పాస్టర్ గారి మీద, ఏంటి వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు అనకుండా నేను యేసయ్యను ప్రేమిస్తున్నానా లేదా అని గనక నువ్వు ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకు జవాబు నీ మనస్సాక్షి ఏం చెప్తుందో దాని ప్రకారంగా నువ్వు చేస్తే ఖచ్చితంగా నా దేవునికి మేలు చేసే దేవుడు. అందుకనే రోమా సంఘానికి ఎంత సింపుల్గా చెప్తున్నాడు చూసావా, మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు కదా, నువ్వు యేసయ్యను ప్రేమిస్తే కదా అని మాట్లాడాడు. ఆ సంఘస్థులు యేసయ్యను ప్రేమించారు. చివరికి వాళ్ళు ఏమయ్యారంటే తుదకి వాళ్ళు మేలు పొందుకున్నారు. కొడు చప్పలు గట్టిగా ప్రభువుకి, గట్టిగా. రెండవదిగా 31వ కీర్తన 18, 19 చరణాలు చూద్దామా. 19 జాల్యమ్మా. నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనకారుడైన దావీదు దేవుని హృదయానుసారుడు కదా, దేవుని చిత్తానుసారుడు కదా, దేవుని ఉద్దేశం నెరవేర్చేవాడు కదా, దేవుని చిత్తమంతయు ఎరిగినవాడు కదా. అందుకనే ఎంత చక్కగా దేవుని సన్నిధిలో మోకరించి యేసయ్య ఎదుట ఈ మాట చెబుతున్నాడు. మనుషుల దగ్గర చెప్పట్లేదు, బంధువుల దగ్గర చెప్పట్లేదు, స్నేహితుల దగ్గర చెప్పట్లేదు. ఆయన చెప్పకపోయినా ఆయన మనసులో మాట చెప్పేస్తున్నాడు. అది కొంతమంది ఉంటారు, రే నేను చెప్పలేదే అంటే నేను చెప్పాలనుకున్నవన్నీ నువ్వు చెప్పేసావంటాడు కొంతమంది. అవునా కదండి, నేను చెప్పాలనుకున్నవన్నీ నువ్వు చెప్పేసావంటారు. అలాగే యేసయ్య చెప్పాలనుకున్న మాటలన్నీ ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్పేస్తున్నాడు. దావీదు నీకు ఎలా తెలుసు అంటే, దావీదు దేవుని హృదయాన్ని ఎరిగినవాడు, దేవుని మనస్సుని ఎరిగినవాడు. అందుకనే తిన్నగా దేవుని సన్నిధిలో మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ఏమంటారో తెలుసా, అయ్యా నీ యందు
ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుడితో చెప్తున్నాడు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదయ్యా. అవునా దావీదు? అవును అయ్యా. నీ యందు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదయ్యా. దావీదు దేవుడితోనే మాట్లాడుతున్నాడు ఈ మాటలు. దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచిన మేలు ఒకటి ఉంది, దాచి ఉంచిన మేలు ఉంది. రెడీగా ఉండే మేలు కొన్ని ఉన్నాయి, అవసరమైనప్పుడు ఇచ్చే మేలులు చెప్పరేంటండి. సిద్ధపరిచిన మేలు అన్నదానికి, దాచి ఉంచిన మేలు అన్నదానికి కొంచెం తేడా కనపడుతుంది. అవునా కదండి? అత్యవసరాలు కొన్ని ఉంటాయి, నిత్యావసరాలు కొన్ని ఉంటాయి. అవునా కదండి? కొంతమంది చూడండి, ఏం చేస్తున్నామంటే అమ్మాయికి పెళ్లి కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నానయ్యా, పెళ్ళిడికి వచ్చి లోపల 15 లక్షలు వస్తాయి, ఆ 15 లక్షలతో అమ్మాయి పెళ్లి చేసేస్తామయ్యా. అందుకని ఆ అమ్మాయి పెళ్ళికి ఎప్పుడో జరిగే పెళ్ళికి ఇప్పుడే చేస్తున్నావు, దాచిపెడుతున్నావు. అవునా కదండి? అంటే దాచిపెట్టిన మేలు అంటే ఎప్పుడుకో అవసరమై, ఇప్పుడు కాదు, ఎప్పటికో అవసరము కొరకు ముందుగానే ఏం చేశాడంట, దాచి ఉంచిన మేలు కొన్ని ఉన్నాయి. సిద్ధపరిచిన మేలు అంటే ఇప్పుడు ఇచ్చి పంపించాలా. ఏం చేయాలి? ఇప్పుడు మీకోసం భోజనం సిద్ధపరిచాడు, సిద్ధపరిచిన భోజనం వారం తర్వాత పెడతారా? కంపు కొట్టిపోదు. ఇప్పుడు మీకోసం భోజనం సిద్ధపరిచారు, ఇప్పుడు ఏం చేయాలా? అయిపోగానే దండు బ్యాచ్ మొత్తం ఎక్కడికి వెళ్తుందండి? అదే అది సిద్ధపరిచాడు అంటే నువ్వు సిద్ధపరిచిన దాన్ని ఏం చేయాలి? తీసుకొని వెళ్ళాలి. దాచి ఉంచినవి తగిన సమయంలో రిలీజ్ చేస్తారు కొడు సభలు గట్టిగాను. అలాగే యేసయ్య కూడా తన బిడ్డల ఎడల ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. ఈ రాత్రి కొందరి జీవితంలో సిద్ధపరిచిన మేలులు కొన్ని ఉన్నాయి, దాచి ఉంచిన మేలులు కొన్ని ఉన్నాయి. దాచి ఉంచాడు నీకు ఎప్పుడు అవసరమో ఏ సమయంలో అవసరమో, 2023, 2024, లేదా డిసెంబర్ నెల, మే నెల, జూన్ నెల, ఏప్రిల్, ఏ నెలలో నీకు దేవుడు ఇవ్వాలనుకున్నాడో నీ కొరకు దాచి ఉంచిన మేలు కొన్ని ఉన్నాయి. అలాగే నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఉన్నాయి. ఇచ్చి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్య, నీకు ఇచ్చి పంపించడానికి ఆ సిద్ధపరిచిన మేలు ఉన్నాయి. ఈ రాత్రి నా దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన మేలును మీరు పొందుకొని తీసుకొని వెళుదురుగాక. విశ్వాసం గట్టిగా చెప్పండి. అలాగే దాచి ఉంచిన మేలు కూడా ఉన్నాయి, ఆ దాచి ఉంచిన మేలు కూడా మీరు పొందుదురుగాక. దాచి ఉంచింది నీ కొరకే, సిద్ధపరిచింది నీ కొరకే. కానీ ఎవరి కొరకు ప్రభువా అని చూడగలిగితే కీర్తనగాడు తక్కువడు కాదండోయ్. అందుకని బైబిల్లో మీరు చూడండి, దేవుడు ఏ దీవెన ఇచ్చినా, ఏ ఆశీర్వాదం ఇచ్చినా, ఏ వాగ్దానం ఇచ్చినా షరతులు లేకుండా ఏది వర్తించదు. కండిషన్స్ ఆర్ అప్లై. మనమేమో దూకేస్తాం, అమ్మో దేవుడు ఇచ్చేస్తున్నాడు అనుకో దూకేస్తాం. ఆ ఇచ్చే ముందు అంటాడు ఇచ్చేస్తా. నీ కొరకు దాచిపెట్టా, తీసుకునే నీకే నీ కొరకే సిద్ధంగా ఉంచా. ఆరోగ్యం నీకే, సంతోషం నీకే, సమాధానం నీకే, ఆశీర్వాదం నీకే. ఇదిగో సొంత ఇల్లు నీకే, మంచి ఉద్యోగం నీకే, మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు, అలాగే మంచి జీవితం నీ కొరకు సిద్ధంగా ఉంది. తీసుకునేళ్ళు నీకే. అయితే ఏం చేయాలి? నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉండాలి. నరుల ఎదుట ఆయన ఏం చేయాలట? ఆశ్రయించాలి. చూడండి, భయభక్తులు కలిగిన జీవితం ఒకటి, నరుల ఎదుట యేసయ్యను ఏం చేయాలట? ఆశ్రయించాలి. నరుల ఎదుట యేసయ్యను ఆశ్రయించడం అంటే అర్థం ఏంటి? యేసయ్యను ఆశ్రయించుతే సరిపోతుంది కదా? కాదట. నరుల ఎదుట యేసయ్యను ఆశ్రయించు వారి నిమిత్తం. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా బంధువులు నాకున్నారు, నా స్నేహితులు నాకున్నారు, నా అండబలం ఉంది, కంఠబలం ఉంది, భుజబలం ఉంది, డబ్బు బలం ఉంది, రాజకీయ నాయకుల బలం ఉంది, నాకు తలాంతులు ఉన్నాయి, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు అంతస్తులు ఉన్నాయని బడై మాటలు మాట్లాడతావే, వాటన్నిటిని పక్కన పెట్టి
వాటన్నిటి పక్కన పెట్టి, ప్రభువా ఈ నరులు నాకేమి పనికిరారయ్యా, నీ ఎదుట నరులను కూడా నేను విడిచిపెడుతున్నానయ్యా, నీ మీదనే ఆనుకుంటున్నానయ్యా, నీ మీదనే ఆధారపడుతున్నానయ్యా, నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా, నా శైలము నీవే, నా కోట నీవే, నా ఆధారము నీవే, నా సర్వము నీవేమని నరులందరి ఎదుట నరులకు సిగ్గు కలుగునట్లుగా యేసయ్యను ఎవరైతే ఆశ్రయించగలుగుతారో వారి కొరకట సిద్ధపరిచిన మేళ్ళు ఉన్నాయి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ కొరకు దాచి ఉంచిన మేళ్ళు ఉన్నాయి. కొడు చొప్పులు గట్టిగాను. రాబోయే దినములో, రాబోయే రోజులలో యేసయ్య నీ కొరకు దాచి ఉంచిన మేళ్ళు పొందుకోవాలని నమ్మిక ఉందా నీకు? రాబోయే రోజులలో దేవుని కొరకు సిద్ధపరిచిన మేళ్ళు పొందుకోవాలన్న నమ్మిక నీకు ఉందా? ఆ నమ్మకము గనక ఉంటే సిద్ధపరిచిన మేళ్ళు, దాచి ఉంచిన మేళ్ళ చేత మీరు తృప్తిపరచబడుతున్నారు. అందుకనే మనం యేసు క్రీస్తు యందు భయభక్తులు గలవారమై ఆయనను ఆశ్రయించువారమై ఉండాలి. కూడా చెప్పలు గట్టిగాను. అందుకే కదా బైబిల్ ఏమంటుంది? ఆయన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై. చెప్పలు గట్టిగా. వాక్యాలు మనకు తెలుసు, అనుభవించడం లేదంతే. వాక్యాలు గోడకు బాగానే ఉంటాయి, ఇళ్ళలో గోడకు బాగానే కొట్టేసుకుంటాం అదండి, గోడకు బాగానే కొట్టేస్తాం. కానీ ఆ వాక్యానుసారమైన జీవితమే కనపడదు, వాక్యానుసారమైన బ్రతికే కనపడదు. వాక్యాలు ఉండాల్సింది గోడకు కాదు, నీ గుండెల్లో ఉండాలి. వాక్యం ఉండాల్సింది తల కింద కాదు, నీ తలలో ఉండాలి. అర్థమైందండి? అందుకని దేవుని యొక్క వాక్యానికి ఆయన ఆశ్రయించగలిగితే ఏ మేలు నీకు కొదువై. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలితో మోకాళ్ళన్నీ డొక్కలు పెట్టి పండుకుంటాయేమో కానీ, చూసారండి, అడవికి రాజు సింహం, డాన్, అడవికి డాన్. అది అడవికి రాజుగా ఉన్న సింహమైనా సరే కడుపు గాలి కాళ్ళు డొక్కలు పెట్టుకొని పడుకుంటుందేమో కానీ, నన్ను ఆశ్రయించే నా ప్రజలు, నన్ను ఆశ్రయించే, నా మీద ఆధారపడి నా మీద ఆనుకునే నా ప్రజలకి ఏ మేలు కొదువై ఉండదు. కొడు చొప్పులు గట్టిగా గట్టిగా గట్టిగా. ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కొదువై ఉండదు. ప్రియ సహోదరుడ సహోదరి, మనుషులను ఆశ్రయిస్తున్నావా? డబ్బును ఆశ్రయిస్తున్నావా? అధికారులను ఆశ్రయిస్తున్నావా? రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నావా? కులం కలిగిన వారిని ఆశ్రయిస్తున్నావా? లేకపోతే కొండలాంటి మనుషులు నాకున్నారు లేని వాళ్ళని ఆశ్రయిస్తున్నావా? అందుకే సిగ్గుపడిపోతున్నావు, అందుకనే తలదించుకోవలసిన పరిస్థితి వస్తుంది, అందుకని అవమానముతో సిగ్గుతో తలగప్పుకోవలసిన పరిస్థితులు వస్తున్నాయి. నువ్వు ఆశ్రయించవలసింది మట్టి మనుషులను కాదు, నువ్వు ఆశ్రయించవలసింది స్వార్థపూరితమైన మనుషులను కాదు. మట్టి మనుషులను ఆశ్రయిస్తున్నావా? మనిషి ఎవరండి చెప్పండి అమ్మా. నీవెంత బంగారం వేసుకున్నా, బెత్తెత్తున పౌడర్ కొట్టుకున్నా, పెయిరను లౌలీలు రాసుకున్నా, ముఖానికి బ్లీచింగ్లో పెట్టుకున్నా, ఏంటి నాసుపోవడానికి బ్లీచింగ్లో పెట్టుకున్నా, ఏంటి ఎంత వెలగల వస్త్రాలే ధరించుకున్నా, మనిషి ఎవరయ్యా అంటే మట్టివాడే. మన కదండి, మట్టి వాసనే వస్తుంది కానీ బంగారపు వాసన రాదు. వాడు ఎవడైనా సరే, ధనవంతుడైనా దరిద్రుడైనా, చదువుకున్నైనా చదువులోనైనా, ధనవంతుడైనా ఎవరైనా సరే, లక్షాధికారి అయినా భిక్షాధికారి అయినా, కోటీశ్వరైనా, కూటికి లేక చచ్చేవాడైనా ఎవడైనా మట్టివాడే. మట్టి బుద్ధి కలిగిన వాడే, స్వార్థముతో ఉన్నవాడే. మట్టి మనిషి మీద ఆధారపడుతున్నావా? మట్టి మనిషిని ఆశ్రయిస్తున్నావా? మట్టివాడు ఎలాంటివాడు తెలుసండి? అన్నీ ఉంటే ఏదమ్మా, నీ దగ్గర అందం ఉన్నప్పుడు, నీ దగ్గర జ్ఞానం ఉన్నప్పుడు, నీ దగ్గర తెలివితేటలు ఉన్నప్పుడు, నీ దగ్గర పదవి ఉన్నప్పుడు, నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు, నీ దగ్గర ఆస్తి పాస్తులన్నీ ఉన్నాయనుకోండి, జై 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 అంటారు. అధికారం కాస్త ఊడిపోయింది అనుకో, మాట్లాడటండి, ఆ జెండా పోయి ఈ జెండా వచ్చింది, అవును కదండి. ఆ జై జై పోయి ఇప్పుడు వచ్చింది. ఎందుకని? మట్టోడు. అందుకని మనం చూస్తే మడుగుంటే కప్పలు చేరుతాయి, బెల్లం ఉంటే చీమలు వస్తాయి. మీకు బాగా తెలుసు అనుకుంటా. అన్నీ ఉంటే అందరు వస్తారు. డబ్బు కాస్త పోతే, ఆరోగ్యం కాస్త దూరం అయిపోతే, పదవి కాస్త దూరం అయిపోతే, హలో అని ఫోన్ చేసామనుకో, అటుపక్క ఫోన్ పనిచేయదు. మీరు ప్రయత్నిస్తున్న గ్రాహకులు ప్రస్తుతం అందుబాటులో లేరు, కాసేపు ఆగి, అవుట్ ఆఫ్ కవరేజ్,
వాడు పక్కింట్లోనే ఉంటాడు. ఎక్కడ మళ్ళీ ఏమంటాడు, ఇప్పుడే తెనాలికి వచ్చానంటాడు. అక్కడే ఆ ఊర్లోనే ఉంటాడు. అంటాడు. మళ్ళీ ఏమంటాడు, కలవట్లేదన్నా అంటాడు. ఎందుకని నీ దగ్గర ఏమి లేకపోతే వాడిని ఏమైనా సహాయం అడుగుతామేమోనని వాడు ప్రీ ప్లాన్తో ఏం చేస్తాడు, పెద్దలంకేవే కూర్చుంటాడు. ప్రీ ప్లాన్తో రేపల్లో కూర్చుంటాడు. ప్రీ ప్లాన్తో కూడా తెనాల్లో ఉంటాడు. అన్నీ ఉన్నాయి అనుకో, నువ్వు తలుపు తీయకముందు తలుపు ముందు నిలబడతాడు. యోబుకి 3 స్నేహితులు ఉన్నారండి. లోఫరా జోఫరా జాఫరా బిల్డప్ ఒకడు అంటే బిల్దదు ఏంటి ఎలిఫజు 3 ఉన్నారండి. అసలు ఉదయం టిఫిన్ యోబు ఇంట్లోనే, మధ్యాహ్నం భోజనము యోబు ఇంట్లోనే, సాయంకాలం స్నాక్స్ యోబు ఇంట్లోనే, రాత్రి డిన్నరు యోబు ఇంట్లోనే, పడుకోవడానికి మాత్రం ఇంటికి పోతారు. తెల్లారి లోపల మళ్ళీ వచ్చి కూర్చుంటారు ఇక్కడ. అవునా కదండి? అదే యోబు ఆస్తి అంత పోయి ఒంటి నిండా గజ్జిపును తీసుకొచ్చుకొని నడిరేడు మీద కూర్చొని దుమ్మెత్తి పోసుకుంటా కూర్చుంటే ఏమంటున్నా తెలుసా, ఏదో చేసింటావు యోబు, నువ్వా ఏం చేయబోద్దు, ఎందుకు వచ్చేది నీకు ఇది? చూసారండి, మట్టోడు కదండి. వర్షాకాలం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాడు, చలికాలం వచ్చినప్పుడు ఇంకొక రకంగా అవుతాడు, ఎండాకాలం వచ్చినప్పుడు ఏం అడుగుతారేటండి. మట్టిని చూడండి, చలికాలంలో ఎట్టుంటుంది చూడండి. వర్షాకాలం అయితే పారిపోతూ ఉంటుంది, ఎండాకాలం ఏమో బిగుసుకొని పై కూర్చుంటుంది, చలికాలం ఏమో పగులుదామా వద్దా అని ఉంటుంది. మట్టోడు కదా, మారిపోతూ ఉంటాడు. అందుకనే నరుల ఎదుట స్వార్థపూరితమైన నరుల ఎదుట, మారిపోయే మార్పు చెందే నరుల ఎదుట మార్పు లేనివాడు, నిస్వార్థపరుడైన యేసయ్యను ఆశ్రయించేవాడు. కొడుచప్పులు గట్టిగాను. మన ఆశ్రయం యేసయ్యే. నువ్వు యేసయ్యను ఆశ్రయించు చూడు. లోక సంబంధమైన మనుషులను కాక, స్వార్థపూరితమైన ప్రజలను కాక యేసయ్యను ఆశ్రయించు చూడు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు చెప్పు గట్టిగా. నాకు వాళ్ళు ఉన్నారులే వీళ్ళు ఉన్నారులే అనుకునేవి కాక, చిట్ట చివరిలో నీ చేయి విడిచిపెట్టేది వాళ్ళే. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి నాకు 2 కొడుకులండి, 2 కళ్ళు పీకేది కూడా వాళ్ళే, 2 కళ్ళు 2 కళ్ళు అండి అనుకున్నారు. ఆ 2 కళ్ళు పీకేది కూడా వాళ్ళే. నా కొడుకులు నాకున్నారండి, దిగులు లేదట. చివరికి నా అనాథశానాల్లో పెట్టేది కూడా చూడట్లే, కళ్ళ ముందు కంటి కనపట్ల కోట్ల ఆస్తుంది. వృద్ధాశ్రమంలో కూర్చున్నారు. ఎందుకయ్యా అంటే కొడుకే కారెక్కించుకుని వచ్చాడు, దింపేసి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఎవరిని నమ్మకూడదని. ఎవరిని? నా ఉద్యోగం నాకు ఆధారం, మా ఆయన నాకు ఆధారం అంటాడా? మా ఆయన దేవుడు అంటాడా? తనాలు ఒకటి పెడతాడు, ఒకటి పెడతాడు. ఎవరు చూస్తారంటండి. అందుకని అమ్మా, నరులందరి ఎదుట, వీళ్ళందరూ నరులందరూ అంటే నీ భర్త నరుడేగా, నీ భార్య నారేగా, నీ పిల్లలందరూ నరులేగా. వాళ్ళందరి ఎదుట వాళ్ళందరినీ పక్కన పెట్టి నా యేసయ్య నాకు కావాలని నువ్వు యేసయ్యను గనక ఆశ్రయిస్తే, నన్ను ఆశ్రయించిన వారిని అని తోసేస్తాడండి, వదిలిపెడతాడా? ఇంతకాలం నువ్వు మేలు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే, యేసయ్యను పక్కన పెట్టి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ కాలు వీళ్ళ కాలు పట్టుకొని, వాళ్ళ గడ్డాలు పట్టుకొని, వాళ్ళ చేతులు పట్టుకొని మళ్ళీ ఏమడుతారు తెలుసా? చేతులు పట్టుకొని ఏమంటారు తెలుసా? ఈ చేతులు కాదా, ఈ కాళ్ళు అనుకోయ్యా అనుకుంటా. ఎట్లా అనుకుంటారు? చేతులు కాదయ్యా కాళ్ళు అనుకోయ్యా అని వాళ్ళ కాళ్ళు వాళ్ళ గడ్డాలు పట్టుకునే బదులు అదే యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళిపోయి యేసయ్య పాదాలు పట్టుకొని, నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నాకు దిక్కు నీవే కదయ్యా, నా ఆశ్రయం నువ్వే కదయ్యా, నువ్వు కాక నాకెవరున్నారు ప్రభువా అని అన్నావంటే కరిగిపోడు యేసయ్య. దావీదు కూడా యేసయ్యను పడగొట్టింది ఎట్ట తెలుసండి? ఈ మాటే. ఏమని? నా ఆధారము చెప్పు నీవే, నా తలపైకి ఎత్తేది నీవే, నా దీపం వెలిగించువాడివి నీవే, నా ఆశ్రయము నీవే, నా కొండ నీవే, నా కోట, ఇంత నీవే అంటే అని ఊరుకుంటాడా? చూసారండి, దావీదు యేసయ్య మనసు ఎలా ఎరిగి ఆయనే సమస్తంగా పెట్టుకున్నాడు గనక దావీదుకు సిద్ధపరిచిన మేలు ఇచ్చాడు, దాచి ఉంచిన మేలు ఇచ్చాడు. కూడా సభలు గట్టిగా. అందుకని భయభక్తులు గలవారి నిమిత్తమై దాచి ఉంచిన మేలు, ఆశ్రయించు వారి నిమిత్తమై
సిద్ధపరిచిన మేలు గొప్పది 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 అన్నాడు. భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చిన మేలు ఏంటయ్యా అంటే, మలాకి పుస్తకం చివరి అధ్యాయం 4వ వాక్యం చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగ చేయును. మీరు బయలుదేరి క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా గంతులు వేయుదురు. కొడుచొప్పులు గట్టిగాను. ఏమిటయ్యా అంటే, భయభక్తులు గల వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఏమిటయ్యా అంటే, మలాకి పుస్తకం చివరి అధ్యాయంలో చివరి మాటలు ఏమిటయ్యా అంటే, నా నామమందు కనుక మీరు భయభక్తులు కలిగి ఉంటే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నీ జీవితంలో ఉదయిస్తాడు. ఆయన ఉదయించాడంటే నీ చీకటి తొలగిపోతుంది, నీ అంధకారము తొలగిపోతుంది, నిన్ను కమ్మివేసిన చీకటి కెరటాలు తొలగిపోతాయి, కారు చీకటి తొలగిపోతుంది, వెలుగు కలుగుతుంది. వెలుగు కలగడం మాత్రమే కాదు, ఆయన రెక్కలు నీకేమిస్తాయంటే ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. ఆరోగ్యం ఎలాంటిది అంటే, క్రొవ్విన దూడ ఏ విధంగా అయితే గంతులు వేస్తుందో, ఉల్లసిస్తుందో, సంతోషముతో, ఆనందముతో, ప్రహర్షముతో నింపబడుతుందో అలాంటి ఆరోగ్యాన్ని మీరు పొందుకుంటారు. కూడా చప్పులు గట్టిగా అడ్డుగొట్టు. అందుకనే సామెతల పుస్తకం రాయబడింది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకి సత్తువ. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే, రాబోయే కాలంలో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే, నా దేవుడు నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, నీ మనస్సుకు ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, నీ ఆత్మకి ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. మేము ఆరోగ్యంగా ఉన్నాము అన్న వాళ్ళ లేరు అనండి. మేము ఆరోగ్యంగా ఉన్నామా, ఏ రోగాలు మాకు లేవయ్యా అన్న వాళ్ళ లేరు అనండి. వినపట్లేదా? స్టేజ్ మీ దగ్గర నుంచి స్టేజ్ కింది వరకు రోగాలతోనే ఉన్నారు జనాలు, రోగాలతోనే ఉన్నారు. బైబిల్ అంటుంది, నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఏముండాలమ్మా? భయం ఉండాలి. చెప్పండి, భయం ఉండాలి. పక్షికి ఎన్ని రెక్కలు ఉంటాయమ్మా? 2 రెక్కలు ఉంటాయి. లేదు నేను ఒక్కదాంతో ఎగురుతానని ఎగరమను. కుక్క ఏం చేస్తుందండి? బిర్యానీ చేసుకుని తింటుంది, అవును కదండి. 2 రెక్కలు ఉన్నప్పుడే అలాగే క్రైస్తవుడికి కూడా ఏముండాలా? భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇప్పుడు మన వాళ్ళకి ఏముంది? ఒకటి ఉంటే ఒకటి లేదు. కొంతమంది దేవుడు అంటే మహాభయం ఉంటుంది, కానీ ఏముండదండి? భక్తి లేదు. ఏం లేదు? భక్తి లేదు. కొంతమందికి మహాభక్తి ఉంటుంది, కానీ ఏముండదండి? భయం. అంటే భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా మేలు కలగదు. మేలు ఇప్పుడు చూడండి, ఎంత భక్తిగా వచ్చి కూర్చున్నారు. చెమట పోతున్నా, ఉక్క పోస్తున్నా, గాలి ఆడకపోయినా ఇసురుకుంటూనే ఉన్నారు. కానీ వదిలిపెట్టి ఫ్యాన్ కింద కూర్చుందాం, ఏసీ కింద కూర్చుందాం అనుకుంటున్నారా? ఎంత భక్తి పరులో. ఈ ప్రార్థన వదిలిపెట్టి ఎక్కడ కూర్చుంటారమ్మా? ఈ భక్తులందరూ ఎక్కడ కూర్చుంటారు చెప్పు? సీరియల్ ముందు కూర్చొని కప్పదరిచినట్టు నోరు తెరిచి, గొడ్ల గొబ్బలా కళ్ళు పెట్టి, లోపలికి దోమలు, తొండలు, బల్లులు, ఈగలన్నీ పోయి సంసారం చేసి సైన్యం అంతా తీసుకొస్తున్న మనిషి నోడు ముయ్యదే. భక్తులే, కానీ ఏం లేదు, భయం లేదు. కొంతమంది దేవుడు అంటే మహాభయం, చుట్ట మానరు, చుట్ట తాగరు, సిగరెట్ తాగరు, దేవుడు అంటే మహాభయం. కానీ ప్రార్థన రమ్మని చెప్పండి, ఏమంటారు తెలుసా? నాకు మందిరం రావడం సిగ్గండి అంటాడు. సిగ్గుపడవలసిన సిగ్గుపడరు, కానీ మందిరానికి రావాలంటే సిగ్గంట. బైబిల్ చదవమంటే చదవడు, ప్రార్థన చేయమంటే చేయడు. అయ్యగారికి భయం ఉంది కానీ ఏం లేదు, భక్తి ఉంది. భక్తి లేదు. కొంతమంది భక్తి ఉంది కానీ ఏం లేదమ్మా, భయంతో పాపాన్ని వదిలిపెట్టాలని, భయంతో సిగరెట్లు మానాలని, భయంతో కొంపలు కొలిచేది, పచ్చని కాపురాలు నిప్పులు పోసేది, ఆడ సంగతులు ఇక్కడ సంగతులు అక్కడ చెప్పేది, ఇది లేదు. భక్తి ఉంది, ఏం లేదు. కొంతమంది మందిరానికి వస్తారు, ప్రార్థనలో కూర్చుంటారు, ఇంకా సెల్ ఫోన్ తీసుకుని ఒత్తుకుంటా మెసేజ్లు పెట్టుకుంటా కూర్చుంటారు. వీళ్ళు దేంతో కొట్టాలి వీళ్ళని? భక్తి ఉంది, ఏం లేదు. అమ్మో భయంతో దేవుని యొక్క వాక్యం కూర్చొని ఉంటారా? నచ్చిన వాళ్ళకి మెచ్చిన వాళ్ళకి ఎస్ఎంఎస్లు చేసుకుంటా కూర్చుంటారు. అందుకే కదా ఆరోగ్యం లేకుండా పోయేది. ఎందుకని?
మానసిక రోగులు ఎందుకు అవుతున్నారు? శారీరక రోగులు ఎందుకు అవుతున్నారు? ఆత్మీయ రోగులు ఎందుకు అవుతున్నారయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోవడమే. అందుకే కదా 128వ కీర్తన ఏమంటుంది? నువ్వు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిస్తే నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది, నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ పిల్లలు బల చుట్టూ ఎదిగిన ఒలివ మొక్కల్లాగా ఉంటారు, అలాగే సీయోను యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ ఇంటి మీద క్షేమము కలుగుతుంది, సమాధానం ఉంటుందని లేఖనం చెప్పట్లేదా? ఈ మేలులని ఎందుకు పొందుకోలేకపోతున్నావంటే భయభక్తులు కలిగిన జీవితం లేదు. భయభక్తులు కలిగి ఉంటే ఆయన రెక్కలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తే ఆరోగ్యము చేత గంతులు వేస్తావు కదా. ఈ రోజున మనిషికి రకరకాల రోగాలు, చెప్పుకునే రోగాలు, చిన్న రోగాలు, పెద్ద రోగాలు, అరికాలు మొదలు నడినెత్తి వరకు కనబడే రోగాలు, కనబడిన రోగాలు, సంపాదించిన సంపాదన అంతా తీసుకొని వెళ్ళి డాక్టర్లకు పోషపడేస్తున్నారు. వీళ్ళు ఆస్తులు అమ్మడం, వాళ్ళేమో బిల్డింగ్ల మీద బిల్డింగులు చెప్పమ్మా వాళ్ళు కట్టడం. నువ్వేమో ఆస్తులన్నీ అమ్ముకుంటావో, వాళ్ళేమో ఆస్తులన్నీ పెంచుకుంటా వాళ్ళు పోతున్నారు. ఎందుకని? నువ్వు కష్టపడి సంపాదించిన నీ సంపాదన నీవు అనుభవించకుండా ఎవరో తింటున్నారు ఎందుకు? ఎవరో అనుభవిస్తున్నారు ఎందుకు? ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నా దేవుని యందు గనక భయభక్తులు కలిగి ఉండగలిగితే రాబోయే కాలములో దేవునికి చేసే మేలేమిటయ్యా అంటే ఆరోగ్యం నీకు ఇవ్వబోతున్నాడు. కొడు చొప్పలు గట్టిగా. అందుకనే నేను చెప్పే చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, భూ సంబంధమైన ఆశీర్వాదములలో మీరు ఎక్కువగా కోరుకోవలసిన ఆశీర్వాదం ఏమిటయ్యా అంటే ఆరోగ్యం అనే ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అమ్మా? భూ సంబంధమైన ఆశీర్వాదాలలో మనం కోరుకోవలసిన ఆశీర్వాదం ఏదైనా ఉందంటే అది ఆరోగ్యమే. అందుకనే తెలుగులో సామెత ఒకటి ఉంది, ఆరోగ్యమే. ఈ బాగా తెలుసు, వాక్యాలు తెలియదు మనకి. ఈ వాక్యాలు చెప్తారు, మానే చెప్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం. బంగారం మహాభాగ్యం అన్నారమ్మా, వెండి మహాభాగ్యం అన్నారా, వజ్రాలు వైడూర్యాలు మహాభాగ్యం అన్నారా, ఆస్తులు స్థలాలు ఫలాలు మహాభాగ్యం అన్నారా? లేదు, ఆరోగ్యమే మహాభాగ్యం. నా దేవుడు కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాల్లో నువ్వు కోరుకోవలసింది ఏమైనా ఉందంటే, ప్రభువా నాకు మంచి ఆరోగ్యం ఇవ్వయా. చేతి నిండా డబ్బు లేకపోయినా పర్వాలే, ఒంటి నిండా బంగారం లేకపోయినా పర్వాలే, ఆరోగ్యం ఉంటే అంతకన్నా కావాల్సిందండి. కోట్లు కోట్లు సంపాదించుకుంటువి అని తగ్గుకుంటా కూర్చుంటుంది. కోట్లు కోట్లు ఏం చేసుకోను? 10 ఏళ్ళకు 10 ఉంగరాలు పెట్టా, ఈ 5 ఏళ్ళకి 5 ఉంగరాలు, ఈ 5 ఏళ్ళకి 5 ఉంగరాలు. కుక్క కోసం తీసాడు మెల్లో, మళ్ళీ కనపడాలని పై బటన్ తీశాడు, మళ్ళీ ఈ కుక్క కొలుసు కనపడాలని ఇంతలా వేశాడు, కుక్క కొలుసు వేసాడు. నన్ను చూడు నా సోకు దూరం తిరుగుతుంటాడు. భోజనానికి ఇట్లా ఒక ఆయన తగిలాడు, భోజనాన్ని తీసుకెళ్ళారు. పెద్ద డైనింగ్ టేబుల్, అది 30 రోజులు తినొచ్చు అనుకుంటున్నా అలా అంటాడు. దాని మీద పెట్టిన భోజనాలు పెట్టాడు. తినండి పాస్టర్ గారు అన్నాడు. నువ్వు తినవా అన్నా, లేదు నువ్వు తిను అన్నాడు. ఆ తినండి అయ్యా కంపెనీ నాకు కూడా ఇద్దరు కలిసి తిద్దామన్నా, నువ్వు తిను అన్నాడు. అంత లోపల నుంచి వంటగది నుంచి ఒక ఆమె అనింది, పాస్టర్ గారు ఆయన తిండులే అయ్యా నువ్వు తినయ్యా అనింది. ఏంటమ్మా మీరు తినన్నీ నా పెడతారా అన్నా నేను. అది కాదు పాస్టర్ గారు అండి, ఆయన తినకూడదులేండి, ఆయన కాటాకూడు లోటా సాంబారు అంటే కాటాకూడు లోటా సాంబారు, కాటాకూడు లోటా సాంబారు అని తినకూడదులయ్యా. ఏమమ్మా అంటే ఎక్కువ తింటేనేమో ఆయాసమయ్యా, తక్కువ తింటేనేమో నీరసమయ్యా. ఎందుకు బంగారం దిగేసుకుని ఏం చేసుకోను? నెతికేసి కొట్టుకోనా? కోట్లు సంపాదించుకొని దేనికి? కాల్చుకొని సలిమంటేసుకోనా? ఆరోగ్యానికి మించిన భూ సంబంధమైన ఆశీర్వాదం మరొకటి లేదు. కొడు సభలు గట్టిగా. నీకు ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడు యేసయ్యే, నిన్ను స్వస్థపరచగలిగిన వాడు యేసయ్యే, నిన్ను బాగు చేయగలిగిన వాడు యేసయ్యే. ఆయన గాయముల్లో స్వస్థత ఉంది, నోటి ఉమ్మిలో స్వస్థత ఉంది, వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. నీ కొరకైనా గాయపరచబడ్డాడు, ఆయన గాయాల్లో మీరు స్వస్థత నొందుదురుగాక. కొడు సభలు గట్టిగాను. నువ్వు భయభక్తులు కలిగి ఉండు, నా దేవునికి ఆరోగ్యమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తాడు. ఆరోగ్యమనే మేలుతో నింపబడతావు నువ్వు. అంతకని ఆశీర్వాదం ఏం కావాలి నీకు కదండి. అందుకని రాబోయే కాలంలో ఆరోగ్యం అనే మేలు పొందుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలి అనుకున్న వాళ్ళు లేరు చెప్పండి, చెప్పమ్మా.
ఈ చెప్పడానికి నీకు చేతులు రావట్లేదంటే నువ్వెంత ఆరోగ్యంగా ఉన్నావో నాకు అర్థమైంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు యేసయ్య సన్నిధిలో ఉత్సహించి సంతోషించాలి. కొడు చప్పలు గట్టిగా ప్రభువుకి, గట్టిగా 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 ముచ్చటగా. ఇంకో మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 3వ మాట 133వ కీర్తన. మొత్తం చదువు, దానికి బైబిల్ తీస్తున్నావంటే నువ్వెంత చదవరివో అర్థమైపోతున్నావు. నువ్వు ఈ 133 అంటేనే నువ్వు చదవలేకపోతున్నావంటే అమ్మో డ్రెస్ కూడా బ్రహ్మాండంగా వేసారు, మరి పాటలు పాడడానికి వేసినట్టున్నారు, బైబిల్ చదవడానికి మనకి రారనుకుంటే ఇల్లు బాగా వేశారులే. సహోదరుల ఐక్యత కలిగి ఐక్యత కలిగి ఉన్నాం కాదు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా గారి అంగిలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీద దిగవచ్చు, ఎర్మోను మంచు వలె ఉండును. అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదమా అయ్యా, ప్రజెంట్ అయ్యా. శాశ్వత జీవమా, ఎస్ సార్. ఎక్కడికి పోమంటారు? అదిగో ఐక్యత కలిగి నివసించే సంఘం ఉంది అక్కడ, ఐక్యత కలిగి నివసించే కుటుంబం ఉంది అక్కడ, ఐక్యత కలిగి ఐక్యత కలిగి నివసించే అనుకో ప్రజలు ఎక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళు, వాళ్ళకి మేలు చేయి. ఆశీర్వాదం ఎక్కడుంది? శాశ్వత జీవం ఎక్కడుంది? ఆశీర్వాదానికి వ్యతిరేకమైంది శాపం, అంతే కదండి. శాశ్వత జీవానికి వ్యతిరేకమైంది మరణం. ఈరోజున అనేక మంది కుటుంబాలలో మరణం ఉంది, మరణపు వాసన ఉంది. అనేక మంది కుటుంబాల్లో శాపం ఉంది. ఎందుకయ్యా అంటే ఐక్యత కలిగి నివసించడం లేదు. కీర్తనకాడు అంటాడు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. రాబోయే దినములలో యేసయ్య నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ జీవితంలో మేలు చేయాలి అంటే నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ జీవితంలో ఏముండాలి అంటే ఐక్యత ఉండాలి. ఏముండాలమ్మా? కొంచెం గట్టిగా చెప్పండి. ఐక్యత ఉండాలి. తెలుగులో సామెత చెప్పు, ఐక్యమత్యమే. మరి మటన్ చికెన్ కాదు మహాబలం అమ్మా, ప్లేట్లు తినేది కాదు మహాబలం. ఐక్యమత్యమే బలం కాదండో, ఈ మహాబలం అంట. మరి ఈ రోజున సంఘాలలో ఐక్యత కలిగి ఉంటున్నారా? కుటుంబాలలో ఐక్యత కలిగి ఉంటున్నారా? మీ గ్రామములో ఐక్యత కలిగి ఉంటున్నారా? ఈరోజు ఏ కుటుంబానికి వెళ్ళినా భార్య భర్తల మధ్యలో సమాధానం ఉండట్లే, అత్త కోడల మధ్యలో చెప్పాల్సిన అవసరం లే, తోడి కోడల మధ్య అంటావా చెప్పమ్మ నిప్పుల మీద ఇంకా రుసరుసలు ఆడడమే. ఇప్పుడు అన్నదమ్ముల మధ్యలో కూడా ఉండట్లే. ఎందుకని? చేసుకున్న భార్యలు అలాంటి వాళ్ళు ఉన్నట్లే. అక్క చెల్లెల మధ్యలో కూడా ఉండట్లే. ఒకప్పుడు ఆడపిల్లల కంటే చాలా మంచిదై అంటున్నారు. ఇప్పుడు చచ్చిన శవాన్ని పక్కన పెట్టుకొని పట్టుచీరల కొరకు కొట్టుకుంటున్నారు బీరో ముందు కూర్చొని. కూతుళ్ళు వాళ్ళమ్మ చనిపోయి బయట ఉందని అందరు ఏడుస్తున్నారు. 3 కూతుళ్ళు వాళ్ళమ్మ దగ్గర ఏడవట్లే, బీరో దగ్గర పోయారు. అక్క చెల్లెల మధ్యలో ఐక్యత ఉండట్లేదు. ఆస్తుల మధ్యలో తగాదాలు వచ్చాయి. స్థలాల దగ్గర, పొలాల దగ్గర, ఆస్తి పంపకాల మధ్యలో ఐక్యతను కోల్పోతున్నారు. సమాధానం ఉండట్లేదు, ప్రేమ ఉండట్లేదు. ఒకరిని చూసి ఒకరు ప్రేమగా వందనాలు చెప్పుకునేది లేదు. పళ్ళు కొరుక్కోవడం, చేతులు ఆడించుకోవడం, తలలు ఊపుకోవడం. ఆ మనిషి ఎదురొచ్చిందంటే ఈ మనిషి పోయింది. ఆ మనిషి ఎదురొచ్చిందంటే ఫోన్ రాకపోయినా హలో ఫోన్ రాదది యాక్షన్ చేస్తారు. ఎందుకని? ఒకరి మొక్కలు ఒకరు చూసుకోలేని పరిస్థితి. ఈరోజు ఎన్ని కుటుంబాలు సమాధానంగా ఉన్నాయండి? ఎన్ని కుటుంబాలు ఐక్యత కలిగి ఉన్నాయి? ఐక్యత ఉందంటే యేసు అక్కడ ఉన్నాడని అర్థం. ఐక్యత లేదు అంటే సాతానుగాడు ఉన్నాడని అర్థం. ఆదాము అవ్వలు ఐక్యతగా ఉన్నంత వరకు సాతానుగాడు దూరాడండి? దూరలేదు. ఆ ఇంట్లో దూరలేదు, ఆ సంఘంలో దూరలేదు. ఎప్పుడైతే కొంచెం ఎడబాటు కలిగిందో, మరి అమ్మగారు షికారు పోయినట్టున్నారు, కొంచెం షికారు పోగానే వచ్చాడు సాతానుగాడు. పడగొట్టలేదా? ప్రపంచానికి పాపం తీసుకురాలేదా? ఇలాంటి కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి?
పతనమైపోతున్నాయంటే కలిసి దేవుని స్తుతించక, కలిసి దేవుని ప్రార్థించక, కలిసి దేవుని ఆరాధన చేయక, కలిసి దేవుని సన్నిధిలో ఏక మనస్సు కలిగి, ఏక తాత్పర్యము కలిగి, ఏక భావము కలిగి, ఒకే మనస్సుతో దేవుని సన్నిధిలో కనపడకపోవడమే కదా. సమాధానం లేక, నెమ్మది లేక, ఐక్యత లేక, ఒకరికొకరికి పొసకక, ఒకరికి గిట్టక, ఒకరికి పడక, వాళ్ళంటే మాకు పడదు, వీళ్ళంటే మాకు పడదు అని చెప్పి ఎడా పెడగా ఉంటే ఆ ఇల్లుగా ఉంటుందా, నరకంలాగా ఉంటుందా? కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారండి మీరు నరకం అంటూ ఉంటారు, అగ్ని ఆరదు, పురుగు సావదు, ఏడుపు నెమ్మది ఉండదు అంటున్నారండి. అంత దూరం పోవాల్సిన అవసరం లేదు పాస్టర్ గారండి, నరకాన్ని లైవ్లో చూపిస్తారా అన్నాడు. నరకాన్ని లైవ్లో చూపిస్తాను అన్నాడు. ఎక్కడ్రా అంటే మా ఇంటికి రమ్మన్నాడు. గంట సేపు నరకం ఎక్కడ చూపిస్తాను అన్నాడు. మీ కుటుంబాలు ఎలా ఉన్న స్వర్గసీమలుగా ఉండవలసిన మీ ఇల్లు నరక కోపాలు ఎందుకు అవుతున్నాయి? ఈరోజు సంఘాల్లో కూడా ఏమి ఉండట్లేదండి. బాగానే చెప్తున్నట్టున్నారే. సంఘాల్లో కూడా ఐక్యత ఉండట్లేదు. ఐక్యత చూడండి, దేవునికి సేవకునికి మధ్యలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. దేవునికి సంఘానికి మధ్యలో ఉండాలి? ఐక్యత ఉండాలి. సంఘానికి సేవకునికి మధ్యలో ఉండాలి? ఐక్యత ఉండాలి. 3 పేటల తాడు అంటారు చూసారండి. పెళ్ళిళ్ళు చేసే పాస్టర్ గారు ఏమంటాడు? 3 పేటల తాడు అంటారు చూసండి. ఆ 3 పేటలు ఏమనుకుంటున్నారు? పెళ్ళిళ్ళకి అక్కడ మాట్లాడతారు కానీ అసలు 3 పేటలు ఎవరయ్యా అంటే యేసయ్య, సేవకుడు, సంఘం. యేసయ్య, సేవకుడు, సంఘం. ఈ 3 పేటలు గట్టిగా ఉన్నాయంటే దాన్ని ఎవ్వడు ఏం చేయలేడు. కూడా సభలు గట్టిగాను సాతానుగాడు ఏం చేయలేడు. ఆ సంఘాన్ని ఏం చేయలేడు. ఆ సేవకుని ఏం చేయలేడు. ఆ కుటుంబాలను ఏం చేయలేడు. ఎందుకని? ఐక్యత కలిగిన కుటుంబం కనుక. అందుకని బైబిల్ ఏమంటుంది? ఒకడట 1000 మందిని తరుముతున్నాడట, 2 కలిస్తే 10,000 మందిని తరుముతున్నారంట. ఒకడు 1000 మందిని తరిమితే 2 కలిసి ఎంతమంది అనమాలి? 2000 కదండి. కానీ 2 కలిసి ఎంతమంది అంట? 10,000 మందిని తరుముతున్నారంట. ఆ ఒక్కడెవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు. కూడా చెప్పులు గట్టిగాను. యేసయ్యకు, నీకు, సంఘానికి, సేవకుడికి మధ్యలో ఐక్యత ఉండాలి. ఐక్యత ఉండాలి. ఐక్యతగా నివసించాలి. ఈరోజు సంఘాల్లో వాళ్ళంటే వీళ్ళకు పడదు, వీళ్ళంటే వాళ్ళకు పడదు. ఒకవేళ పొరపాటున ముందొచ్చి కూర్చున్నారు అనుకో, ఎవరైనా ఒక ఆమె తెలియకుండా కనుక వచ్చి వెనకొచ్చి ఆ పక్కన కూర్చుంది అనుకో, ఇటు చూసిద్ది అంటే తిన్నగా ఎవరు అర్జెంటుగా సాతానుగాడు పిలిచిపోయినట్టు వెళ్ళిపోయింది. ఏమంటే మళ్ళీ ఏమైనా ఆ మనిషి అంటే నాకు పడదు, గిట్టదు, ఆ మనిషిని నాకు చూస్తుంటే కంపరం పుట్టిద్దంట. అబ్బా, నీ మొహం ఎప్పుడు అద్దంలో చూసుకోమ్మా, నీ మొహం అద్దంలో చూసుకో, పడదంట. ఏం లేదు. కొన్ని చోట్ల పోతే వీళ్ళకి నచ్చిన వాళ్ళతోనే, వీళ్ళకి మెచ్చిన వాళ్ళతోనే కలిసి ఉంటారు. ఏంది? నువ్వు 2, నేను 2, నువ్వు 3. బాగా అర్థమైనట్టుంది. నువ్వు 2. మనం ఎలా ఉండాలా? యూనిటీగా ఉండాలా. నువ్వు 3, నేను కూడా 3. మనం ఎట్లా ఉండాలా? యూనిటీగా ఉండాలా. నీ ఇంటి పేరేంది? నా ఇంటి పేరేంది? నీ బీరకాయ, నాది కూడా బీరకాయ. మనం ఎట్టుండాలా? నువ్వు చదువుకున్నావా? నేను కూడా చదువుకున్నా. మనం ఎట్టుండాలా? నువ్వు క్లాసా? నేను కూడా క్లాసే. నువ్వు మాసా? నేను కూడా మాసే. మనం ఎట్టుండాలా? చూసారండి, బైబిల్ ఏమంటుందో తెలుసా? ఐక్యతను గురించి మాట్లాడేటప్పుడు ఆయన శిరస్సు అయితే క్రీస్తు శరీరము సంఘం కదండి. ఆ శరీరంలో మనమందరం ఎవరిమి? అవయవాలు. మనం ఎవరు అన్నమా? చెప్పం, కొంచెం గడి చెప్పు. మనమందరం ఎవరిమి? అవయవాలు. ఈ అవయవాలన్నీ కూడా ఐక్యతగా పనిచేసాయి అంటే కూర్చొని చప్పట్లు కొడతావు. ఐక్యతగా పని చేయకపోతే ఆదరణ కూటం పెట్టుకోవాలా. మీకు అర్థమే భాష చెప్పాలండి. ఐక్యతగా పనిచేసిన చేతులు చేసే పని చేతులు చేసి, కాళ్ళు చేసే పని కాళ్ళు చేసి, కళ్ళు చేసే పని కళ్ళు చేసి, నోరు చేసే పని నోరు చేసి, అలాగే గుండె చేసే పని గుండె, కిడ్నీలు ఇవన్నీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఐక్యతగా ఉన్నాయి అనుకోండి, చప్పట్లు కొడతావు, పాటలు పాడతావు, నేను ప్రసంగాలు బాగానే చేస్తా. లేదనుకో, ప్రదేశులము ప్రియులార మన పురమీది కాదు ఇప్పుడు ఎత్తుకో. ఎందుకని? దాని మీద ఇది అలిగి, దీని మీద అలిగి. క్రీస్తు శరీరములో ఉన్న అవయవాలు మనమందరం. ఈ అవయవాలన్నీ ఏం చేయాలి? ఒకదాని ఒకటి
సహకరించుకుంటూ ఒకదాన్ని ఒకటి కలుపుకుంటూ ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటూ ఒకరినొకరికి ఐక్యత కలిగి ఉండాలి. ఒకదానికి బాధ కలిగితే ఇంకొకటి కూడా ఏమవ్వాలా? బాధపడాలి. అవునా కదండి? నువ్వు దారిన పోతా ఉన్నావు, ఏంటి ముళ్ళు గుచ్చుకుంది, ముళ్ళు గుచ్చుకున్న వెంటనే చెయ్యి ఏం చేసింది? దానికి అట్టాగే జరగాల, నువ్వు అట్టాగే ఉండు అని చెప్పి అంటదాన్ని. అమ్మో కాలుకు ముళ్ళు గుచ్చుకుంది అని మనసు వెళ్ళి మనసు చేతు చెప్తే చెయ్యల్లి లేదు లేదన్నావు అనుకో, ఆ ముళ్ళు ఏమైంది? పైకి 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 పోయి ఈ చెయ్యికు లేచిపోయింది. నా మాట మీకు అర్థమైందండి? కాళ్ళకు నొప్పి కలిగితే కళ్ళకేమొస్తాయండి? కాళ్ళకు ముళ్ళు కూసుకుంటే కంటికి నీళ్ళు వస్తాయి. దీన్ని ఐక్యత అంటారు. సంఘములో ఎవరికైనా సమస్య వస్తే, సంఘంలో ఎవరికైనా బాధ కలిగితే, అయ్యో ఫలాని విశ్వాసకి ఆరోగ్యం బాగలేదంట, ఫలాని వాళ్ళకి బాధల్లో ఉన్నారు అని అనుకొని తెలిసిన వెంటనే వారి కోసం మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఆ కుటుంబాన్ని రక్షించయ్యా, ఆ కుటుంబాన్ని కాపాడయ్యా, ఆరోగ్యం ఇవయ్యా, సమస్యలు తొలగించయ్యా అని ప్రార్థన చేసామంటే దీన్ని ఏమంటారు? ఐక్యత అంటారు. వాళ్ళకి జరగాల్సింది జరిగిందిలే, అట్టాగే జరగాలి, ఎప్పుడెప్పుడు జరిగిద్దా అని చూస్తున్నాను అన్నావు అనుకో, నువ్వెవడివి? ఏమో చెప్పమ్మా? ఐక్యత ఉండాల. అందుకనే క్రీస్తు శరీరములో ఉన్న అవయవాలన్నీ కూడా ఐక్యతగా పనిచేస్తే ఆ సంఘం, ఆ కుటుంబం, ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాడు. అందుకనే ఈ క్రీస్తు శరీరం అనే ఈ అవయవాలలో కొన్ని కనబడేవి ఉంటాయి, కొన్ని కనబడకుండా ఉంటాయి. అవునండి? కనబడినంత మాత్రాన విలువ ఎక్కువ, కనబడలేదు అన్నంత మాత్రం విలువ తక్కువ అని కాదు. దేవుడు కొన్నిటిని కనబడేటట్టు పెట్టాడు, కొన్ని కనబడకుండా ఉండేటట్టు పెట్టాడు. కొంతమంది సంఘంలో చూడండి, మేము ఎంత చేసినా సంఘంలో మాకేం లేదు, గుర్తింపు లేదు. ఏం లేదు? గుర్తింపు లేదు. మాకు సన్మానాలు లేవు, ఫ్యాన్ల మీద మా పేరు లేదు, కొండల మీద మా పేరు, డేచాల మీద మా పేరు లేదు. మేము ఎంత చేస్తున్నాం, మమ్మల్ని గుర్తు పెట్టుకోవట్లేదు, మేము కనబడట్లేదు. ఈ మధ్య పాస్టర్ గారికి కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా కనపడుతున్నట్టున్నారు. మేము కనబడట్లేదు అనుకుని కొంతమంది బాగా పోరాడుతూ ఉంటారు. పాపం పాటలకు వాళ్ళే పాడుతున్నారు, పరిచర్యకు వాళ్ళే పడుతున్నారు. ఈ మధ్య డ్రెస్ కూడా ఇచ్చారంట వాళ్ళకి కనపడాలని, బాగా అంతా వాళ్ళే కనపడుతున్నారు. మేము ఎంత చేసినా మేము పునాదుల నుంచి ఉన్నాం, అయినా మేము దేవుడు కూడా కొన్నిటిని కనబడతట్టే ఉంచుతాడు, కొన్ని కనబడవండి. పాటలు పాడుతున్నారు కనబడతారు, పరిచర్య చేస్తున్నారు కనబడుతున్నారు, ప్రార్థన చేసేవాడు కనపడతాడండి, ఖర్చు పెట్టేవాడు కనపడతాడండి? కనపడరు. దేవుడు కొందరు కనబడేటట్టు పెడతాడు, కొంత కనబడకుండా పెడతాడు. ఇప్పుడు గుండె ఉందండి, కనబడుతుందా? కిడ్నీలు ఉన్నాయండి, కనబడతాయా? ఊపిరితిత్తులు ఉన్నాయి, కనబడతాయండి? లేదు నేను కనపడాలని చెప్పి కిడ్నీలు బయటకు వచ్చినాయి అనుకో, నన్ను ఎవరు గుర్తుపట్టాడు? అసలు రక్తాన్ని శుద్ధి చేసేది నేనే కదా, నేను పని లేకపోతే డయాలసిస్ పోవాల్సిందే కదా, నేను కనపడతా అని చెప్పి కిడ్నీలు బయటకు వచ్చినాయి అనుకో, దారిన పోయే కుక్కలు ఏం చేస్తాయి? ఇడ్లీలు అనుకొని కారపొడి వేసుకొని తినవు. నేను కనపడాలా, నేను లేకపోతే, నేను ఆగిపోతే నువ్వు ఆగిపోతావు కదా, నా గుండె సప్పుడు కదా, నేను కనపడాలని గుండె బయటకు వచ్చింది అనుకో, ఆడుకునే పిల్లోడు సూది తీసుకొని కూర్చోడు అనుకో, చెప్పమ్మా డబ్బు లేకుండా పోయింది. ఇప్పుడు చెప్పండి, కనపడాలా నువ్వు? చెప్పండి, కనబడాలి నువ్వు? కొన్ని కనబడాలి, కొన్ని కనబడకూడదు. క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాలు కొన్ని కనబడతా ఉంటాయి, కొన్ని కనబడకుండా ఉంటాయి. అని కనబడినా కనబడకపోయినా అన్నీ ఎలా పనిచేయాలండి? చెప్పాలి గట్టిగా. ఎలా పనిచేయాలి? ఎంత చేసినా నాకు గుర్తింపు ఏమి లేదు అనకూడదు. గుర్తింపు రా, బయటికి రా అమ్మ, గుండె నీకు గుర్తింపు కావాలిగా, బయటికి రా. కిడ్నీలు రామరా, ఓ చిన్న మాట చెప్పనా? కొట్టు చెప్పాలి గట్టిగా, గట్టి కొట్టు. ఇబ్బంది ఏం లేదు, భోజనాలు ఉన్నాయా? లేవంటే ఇబ్బంది ఏం లేదు, ఆత్మీయ ఆహారం ఫుల్గా తినడమే.
ఒక రోజున ఉప్పు బావ, ఏ బావ 9 గంటలకు ఇస్తారు అనుకున్నా, 10 అయింది. మరి పొడుగు పొగ ఏం చేస్తుంది? మరి ఉప్పు బాగుందే, ఏ బావ? ఆ పిల్లలు కొంచెం అరవకుండా చూడండి అయ్యా. ఉప్పు బావ కరివేపాకు బావుకు ఫోన్ చేసిందంట. ఎవరికండి? కరివేపాకు బావుకు ఫోన్ చేసిందంట. ఏమని? చూసావా కరివేపాకు బావా అని ఏడుపుతో ఫోన్ చేసిందంట. ఏమైంది బావ అంటే, ఏం చెప్పాం బావ, ఫంక్షన్ జరిగింది, చికెన్ వండారు, మటన్ వండారు, చేపల కూర వండారు, సాంబార్ కూడా వండారు, వంకాయ కూడా వండారు. ఏమైంది బావ అంటే, తిన్నోళ్ళందరూ చికెన్ బాగుంది అంటున్నారు బావ, మటన్ బాగుంది అంటున్నారు బావ, చేపలు బాగున్నాయి అంటున్నారు బావ, ఒక్కడైనా ఉప్పు బాగుంది అంటున్నారు బావ. అసలు నేను లేకపోతే రుచి వస్తుందా బావ? అసలు నేను లేకపోతే సంఘం ఉందా బావ? లేకపోతే పరిచయం జరిగేదే బావా? నేను లేకపోతే ఇన్ని కూటాలు జరిగాయా బావా? ఈ కూటాలు జరిగాయా బావా? నేను కదా బావా, నేను లేకపోతే సంఘానికి రుచి వచ్చేదే బావా? తిన్నోళ్ళందరూ చికెన్ బాగుంది, మటన్ బాగుంది, చేపలు బాగుంది, రొయ్యలు బాగున్నాడు, ఒక్కడన్నా ఉప్పు బాగుంది అన్నాడా బావా? ఈసారి నేను కరగకూడదు బావా. ఏమంటా? ఇంకా నేను కరగకూడదు బావా, ఇంక బిగబట్టుకొని కూర్చుంటా బావా. నేను ఇంకా ఏ పని చేయను, ఇంకా ప్రార్థన చేయను, పరిచయం చేయను, ఇంకా పాటలు కూడా బాగా ఏం చేయను, బిగబట్టుకొని కూర్చుంటా. ఇంకా నేను కరగను బావా. నా పాస్టర్ గారు ఎంతో చెప్పినా కూడా అలి కూర్చుంటాను బాబా, నేను బిగబట్టుకొని కూర్చుంటాను బాబా అన్నాడు. ఆ లోపల అటుపక్క కర్రపాక బాగా ఏడుతుంది. చూసావు బాబా, నీకే అంత ఏడుపు వచ్చిందంటే నాకెంత ఉంటుంది బాబా ఏడుపు? అప్పుడు ఆ కరివేపాకు బాగా అనింది, నీ బాధకి నీ ఏడుపు కాదు, ఇది నా బాధ అనింది. కరివేపాకు బావా నీకేం బావా, నువ్వు బాగానే ఉన్నావు కదా బాబా అంటే, ఉప్పు బావా జీవిత సత్యం ఒకటి చెప్పనా అన్న. ఏంటి బావా అంటే, నువ్వు కనబడకపోయినా కరిగిపోతున్నావు, అందరు కడుపులోకి పోతున్నావు. నువ్వు కనబడకపోయినా కరిగిపోతున్నావు, అందరు కడుపులోకి పోతున్నావు, అందరు బ్రహ్మాండంగా తింటున్నారు బావా. నేను కనబడిన ఏం లాభం బావా? నేను కనబడిన ఎక్కడ ఎత్తున్నాను? నన్ను ఎక్కడెత్తున్నారు? కుర్తుకుండలో పడేస్తున్నారు బావా. దీన్ని బట్టి చెప్పు బావా, కనబడి కుర్తుకుండలో పోతావా, కరిగిపోయి కడుపులోకి పోతావా? అర్థమైంది మీకు? కనబడి కుర్తుకుండలో పోతావా, కరిగి అరిగి కడుపులోకి వెళ్ళి నోటికి రుచి తీసుకొస్తావు బావా. నిజమే బావా, అంతేరా? అంతే. ఇప్పుడు చెప్పండి, మా కనబడాలని ఎవరు అనుకుని చెప్పండి. మేము సంఘంలో మేము కనపడాలా, మాకు గుర్తింపు కావాలా, మా పేరు పెట్టాలా అని ఇప్పుడు చెప్పండి. కుర్తికుండే దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచాడో, ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో మనం ఉండాలా. ఆ స్థితిలో మనం ఎలా ఉండాలా? ఐక్యత కలిగి ఉండాలి. ఎలా ఉండాలట? శరీరంలో ఉన్న అవయవాలు ఏంటి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటా, పాటలు పాడేవాడు పాటలు పాడాలా, వాయిద్యాలు వాయించేవాడు వాయిద్యాలు వాయించాలా, పరిచర్య చేసేవాడు పరిచర్య చేయాలా, ప్రసంగం చేసేవాడు ప్రసంగం చేయాలా, పంచిపెట్టేవాడు పంచిపెట్టాలా, ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయాలా, ఖర్చు పెట్టేవాడు ఖర్చు పెట్టాలా. ఎవరి పని? కంటి పని కళ్ళు చేయాలా, చెవుల పని చెవులు చేయాలా, నోటి పని నోరు చేయాలా, కాళ్ళ పని ఎవరి పని వాళ్ళు చేసుకుంటా ఈ శరీరంలో ఉన్న అవయవాలని ఎలా ఉండాలి? యూనిటీగా ఉండాలి. కొడు చొప్పులు గట్టిగా. ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఇరున్న సంఘాల్లో అది లేదు, కుటుంబాలలో అది లేదు, జీవితంలో అది లేదు. అందువల్లే సాతానికి నిలయాలుగా మారిపోయాయి. కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, అరుచుకోవడాలు, తలుపులేసుకోవడాలు, తాళాలేసుకోవడాలు, పోలీసులు వచ్చి కేసులు పెట్టుకొని కాపలా ఉండి ఆరాధన జరిపించడాలు. కారణం ఏంటి? యూనిటీ లేదు. రాబోయే కాలంలో మేలు కలగాలి అంటే, శాశ్వత జీవాన్ని, ఆశీర్వాదాన్ని మీరు చవి చూడాలి అనుకుంటే అక్కడ ఏముండాలండి? చెప్పాలి. ఐక్యత కలిసి ఉండడం నేర్చుకోవాలి. 2-3 నా నామమున ఎక్కడ ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానన్నాడు ఆయన. ఐక్యత ఉన్న చోట యేసయ్య ఉంటాడు. మనం ఐక్యత కలిగి ఉండాలండి. మీకు 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 గుర్తుగా ఉండిపోయాడు ఇంకో మాట చెప్పనా? కత్తెర తెలుసమ్మా? ఏ జోబులు కత్తెర ఇచ్చేది కాదు. కత్తెర తెలుసుగా, సూది తెలుసుగా. కత్తెర పని ఏం చెప్పు, సూది పని ఏం చెప్పు. కత్తెరేమో విడగొట్టుకుంటూ పోతుంది, సూది ఏమో కలుపుకుంటూ పోతుంది.
ఇప్పుడు నువ్వు సూదివే కత్తిరవా? మీకు అర్థమైన చిన్న చిట్కా, సూదివే కత్తివే? నాకొద్దు, అత్త 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 ఇంట్లో ఉంటే పెళ్ళి అయిందో లేదో 3 నెలలు కూడా కాలేదు, ఉంటే మీ అమ్మాయినా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి, లేకపోతే మధ్యలో గోడైనా ఉండాలని చెప్పి కత్తెర పెడతాట. కత్తెర, అత్తకి కత్తెర, ఆడబిడ్డలకి కత్తెర, మరిదికి అంత విడగొట్టడమే, తడికలు పెట్టడమే. ఇంకా సూది ఏం చేసింది? గయ్యాలి అత్తయినా, సూర్యకాంతం లాంటి అంతైనా ఏం చేయాలా? చెప్పు అత్తమ్మా, అత్తయ్య, అత్తమ్మా అని ఏం చేయాలా? సూది ఏం చేసిద్దంట? ఎంత చిరిగిపోయినా కలుపుకుంటూ ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సమాధానం కలిగి, సహనము కలిగి, ఓర్పు కలిగి, తగ్గించుకొని ఏం చేసుకుంటుందండి? కలుపుకుంటూ వెళ్తుంది. ఐక్యత ఉన్న చోట సకల విధములైన ఆశీర్వాదాలన్నీ ఉంటాయి. అందుకని సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు మనం శ్రద్ధ కలిగిన వారమై ఉండాలి. 3 విషయాలు చెప్పాను. రాబోయే రోజులలో యేసయ్య నీకు మేలు చేయాలి అని కోరుకుంటే, 1 యేసయ్యను ప్రేమించే వ్యక్తివై ఉండాలి. 2 భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించే వ్యక్తివై ఉండాలి. 3 ఐక్యత కలిగి నువ్వు ఉండాలి. నిశ్చయముగా ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన, పరలోక సంబంధమైన, శరీర సంబంధమైన ప్రతి మేలులన్నీ నా దేవుడు ధారాళముగా మీకు దయచేయునుగాక. మీ కుటుంబానికి దయచేయునుగాక, మీ సంఘానికి దయచేయునుగాక, మీ పరిచర్యకు దయచేయునుగాక, మీ గ్రామానికి దయచేయునుగాక. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఈ మేలులు పొందుకున్న వాళ్ళందరూ కూడా ప్రభు రాకడలు ఎత్తబడుదురుగాక, ప్రభుతో కూడా యుగయుగాలు ఉందురుగాక. ఈ మాటలన్నీ నా యేసయ్య మీ హృదయములో స్థిరపరచునుగాక, నిరంతరంగా ఫలింపచేయునుగాక.